గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ప్రతిభ అని పేరు పెట్టినందుకు ఇంత ప్రతిభావంతురాలు అయ్యారా? అమ్మ నాన్నగారు టాపర్స్. మేబీ గాడ్స్ గ్రేస్, వాళ్ళ జీన్స్ కదా. మీరెందుకని మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సంబంధం లేకుండా ఇటు సైడ్కి మార్షల్ ఆర్ట్స్ అండ్ కాంబాట్ ఇవన్నీ? సో తాతయ్య కూడా రెజ్లర్, ఒక్క చేత్తో బుల్లెట్ బైక్ ఎత్తే అంత కెపాసిటీ అనేది ఆ రాయల్టీ ఫ్యామిలీలోనే ఉందన్నమాట. అండ్ నాన్న కూడా. మీరు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు ఇది? చాలా చిన్న కిడ్గా ఉన్నప్పుడు మేరీ కోమ్ గారు ఇట్లా ఫ్లాగ్ ఎత్తడం, అది నాకు స్ట్రాంగెస్ట్ మూమెంట్. పొద్దున్న లేసే నుంచి అట్లా ఇమాజిన్ చేసుకున్నాను, నేను ఇట్లా ఇండియన్స్ ఫ్లాగ్ ఎత్తాను. మేల్ డామినేటెడ్ సొసైటీలో మనం ఉన్నాం కాబట్టి మీకు ఇంకా సరైన గుర్తింపు రాలేదు. వాళ్ళు సపోర్ట్ చేసినా చేయకపోయినా నా గోల్స్ ఏమి ఆగవు. ఈ రాబ్ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను వరల్డ్ ఛాంపియన్గా ఎదగడం. గవర్నమెంట్ బేసిక్ ఫెసిలిటీస్ లేవు, బట్ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటాయంటే వాళ్ళకి గవర్నమెంట్ ఏమి ఇవ్వదు, కానీ స్పెసిఫిక్ కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళకి మాత్రం గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ ఇస్తుంది. ఈ రూరల్ టు గ్లోబల్ ఎలా నడిచింది మీ ప్రయాణం? అంటే దాని వెనకున్న హడల్స్ ఏంటి అసలు? ట్రైనింగ్ సెంటర్స్ దొరికేవి, కనిపించేవి, వెళ్ళి జాయిన్ అయ్యేదాన్ని. అక్కడ నేర్చుకున్న తర్వాత కోచెస్ చెప్పేవాళ్ళు, నువ్వు చాలా స్ట్రాంగ్ ఉన్నావు, నువ్వు ఇంకా బెటర్ కోచ్ని చూస్ చేసుకో. స్పోర్టివ్గా ఉండే అథ్లెట్స్ ఇండియాలో చాలా తక్కువ కనిపిస్తారు, వాళ్ళు ఎదిగితే చూడలేక. సో కోచెస్ కూడా ఆ మైండ్ సెట్తో ఉంటారు. అండ్ వీళ్ళకన్నా బెటర్ పర్ఫామ్ చేస్తున్న స్టూడెంట్ని చూసినా చాలామంది యాక్సెప్ట్ చేయలేదు. జనరల్లీ రింగ్ ఫైట్, మ్యాట్ ఫైట్, కేజ్ ఫైట్ జస్ట్ 10%. ఈ బ్యాక్ సైడ్ ఉండే 90% ఎవరికి కనిపించదు. ఇది రియల్ ఫైట్. ఏ టాలెంట్ లేని వాళ్ళు చాలా సింపుల్ టాస్క్లు చేసి బాగా అందరి ముందు బ్రైట్ అయిపోయి దే ఆర్ లైక్ ఏ స్టార్స్ ఇన్ మీడియా అంటే బయట కనిపిస్తూ ఉంటారు. ఇలాంటివి చూసినప్పుడు ఎప్పుడైనా బాధ వస్తుంది? లేదు, నా ఫీల్డ్ వేరు, నేను చూస్ చేసుకున్న లైఫ్ స్టైల్ వేరు. నన్ను చూసి జనాలు ఎంపవర్ అవుతున్నారు. మీరు వెళ్ళే వరల్డ్ ఛాంపియన్షిప్ కూడా మీరే ఫ్లైట్ ఛార్జెస్ పెట్టుకుని వెళ్ళే ఇంకా స్టేజ్లో ఉన్నారంటే వేర్ ఇస్ ద సపోర్ట్? ఏం లేదు, అడిగినా ఏం చేసే పరిస్థితుల్లో లేరు. ఇది ఎగ్జాక్ట్ ఎక్స్పీరియన్స్ చేసిన వాడి పరిస్థితి ఇది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. అన్ఫార్చునేట్లీ మనం మేల్ డామినేటెడ్ సొసైటీలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు నా ముందున్న గెస్ట్ మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. అదే నార్మల్గా ఒక క్రికెటర్ అయి ఉంటేనో, ఐపీఎల్లో ఆడే ఒక క్రికెటర్ అయినా కూడా మీ అందరికీ ఈ పాటికి చాలా సుపరిచితం కూడా అయి ఉండొచ్చు. నేను అన్ఫార్చునేట్లీ అని చెప్పడానికి కారణం అదే. ఆల్మోస్ట్ ఏషియాలో, ఇండియాలో తను గెలిచినన్ని మెడల్స్, మన ఇండియా కోసం గెలిచినన్ని మెడల్స్ ఇప్పటి వరకు ఇంకెవరు గెలవకపోయినా మన అందరికీ కూడా ఆవిడ ఇంకా అంత సుపరిచితం కాదు అనేది ది బిగ్గెస్ట్ మైనస్ మన అందరం చేసుకున్నదని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఈరోజు నాతో పాటు అయితే మార్షల్ ఆర్ట్స్ అండ్ అలానే కాంబాట్ ఛాంపియన్ ఉన్నారు. ఆవిడ గెలిచినన్ని మెడల్స్ ఏషియాలో ఇప్పటివరకు ఎవరు గెలవలేదు అని గొప్పగా చెప్పుకుంటున్నాను అనమాట. ఒక ఇండియన్గా ఆవిడని చూసి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. షీ ఈస్ నన్ అదర్ దాన్ ప్రతిభ గారు ఈరోజు నాతో పాటు ఉన్నారు. ప్రతిభ గారితో అయితే చాలా విషయాలు మాట్లాడదాం. హలో అండి. హలో, నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో నేను అన్నట్టు దాని గురించి మాట్లాడే ముందు, ప్రతిభ అని పేరు పెట్టినందుకు ఇంత ప్రతిభావంతురాలు అయ్యారా, లేకపోతే ముందు నుంచే ఇలా మీ పేరెంట్స్ ముందే ఎక్స్పెక్ట్ చేశారంటారా మీ నుంచి? అమ్మ నాన్న శ్యామల నరసింహరావు, ఓకే. ఇద్దరు టాపర్స్. ఓ. సో ఆఫ్ కోర్స్ మేబీ గాడ్స్ గ్రేస్, వాళ్ళ జీన్స్ కదా. అండ్ ఏకసంతాగ్రహిని నేను. ఒకసారి నేర్చుకుంటే నాకు వచ్చేస్తుంది. ఇప్పుడు జనరల్లీ ఒకరికి 30 times చెప్పిన రాని మూమెంట్స్ నాకు ఒక్కసారికి వచ్చేస్తాయి. ఓకే. సో పేరెంట్స్ బ్లెస్సింగ్ అది. అంటే వాళ్ళు కూడా సేమ్ ఇదే బ్యాక్గ్రౌండా? లేదు, వాళ్ళకి స్కూల్ ఉంది పిట్లం అనే విలేజ్లో, ఓకే. కామారెడ్డి డిస్ట్రిక్ట్. చాలా మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు, ఎవరైతే ఫీ అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉంటారో. ఓకే. అండ్ వాళ్ళది వచ్చేసి తక్కడపల్లి అనే విలేజ్. కౌలాస్ కోట అనే రాయల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళకి రాయల్ రూట్స్ ఉన్నాయి. సో మా తాతయ్య ఆపరేషన్ పోలో టైంలో అరౌండ్ ఒక 7 క్వింటాల గోల్డ్ ఆపరేషన్ పోలో టైంకి ఇచ్చారు డొనేషన్, అండ్ థౌజండ్స్ ఆఫ్ ఎక్కర్స్ డొనేట్ చేశారు. ఓకే. అండ్ రీసెంట్ టైమ్స్, ఇట్స్ బిన్ 15 years అగో, ఊరికి బ్రిడ్జ్ లేదు. లైక్ తక్కడపల్లి విలేజ్కి వాన పడితే ఊరు మునిగిపోతుంది. సో అందుకని పేరెంట్స్ పిట్లం విలేజ్కి షిఫ్ట్ అయ్యారు. సో తాతయ్య అదే రీజన్తో ఊరికి బ్రిడ్జ్ వేయించడానికి తన పంట పొలాలన్నీ డొనేట్ చేశారు. ఈరోజు బ్రిడ్జ్ వచ్చింది విలేజ్కి. వావ్! ఫ్యామిలీ ఏదో ఒకటి చేస్తూ ఉన్నారనమాట మన సొసైటీ కోసం, మన దేశం కోసం అన్నట్లుగా. గాడ్స్ గ్రేస్.
గాడ్స్ గ్రేస్ అని ఇప్పటికి 4 సార్లు వాడేశారు. ఒక మినిట్ అవుతుంది స్టార్ట్ అయ్యి ఇంటర్వ్యూ. ఎందుకని దేవుడి మీద అంత నమ్మకం? అంటే ఏంటి ఆ సిట్యుయేషన్ దేవుడి వైపుకి పూర్తిగా మిమ్మల్ని మళ్లించింది? ఐ బిలాంగ్ టు ఎ బ్రాహ్మిన్ కమ్యూనిటీ. ఓకే. సో జనరల్లీ యాహ్! జనరల్లీ ఎవ్రీడే ఇన్ జనరల్. దేవుడి నేమ్‌తోనే యాహ్! స్టార్ట్ అవుతది. కాబట్టి అంతే. ఓకే. నార్మల్. నార్మల్‌గానే హ్మ్. దేవుడి మీద ఎక్కువ భక్తి ఉంటుంది ఆటోమేటిక్‌గా. సో, మీరెందుకని మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధం లేకుండా ఇటు సైడ్‌కి మార్షల్ ఆర్ట్స్ అండ్ కాంబాట్ ఇవన్నీ? సంబంధం లేకుండా ఏం లేదు. లైక్ రాయల్ రూట్స్ కాబట్టి వారియర్ క్వీన్ ఉండేది. ఓకే. నిజాంని ఒక్క 1 మినిట్‌లో నిజాం సైన్యంని ఒక 40 మెంబర్స్‌ని తన తల్వార్‌తో ఒక హ్యాండ్‌తో రైడ్ చేస్తూ హార్స్‌ని, ఇంకో హ్యాండ్‌తో 40 తలలు ఎగరగొట్టిందంట వితిన్ 1 మినిట్. హుహు. నిజాంని కూడా తరిమి తరిమి కొట్టిన వీరురాలావిడ. యాహ్! సో తాతయ్య కూడా రెజ్లర్. ఓహ్! ఒక్క చేత్తో బుల్లెట్ బైక్ ఎత్తే అంత కెపాసిటీ ఆయనది. అండ్ ఊర్లో ముసలి వస్తే కూడా చంపేశారంట తను ఫైట్ చేసి. ఓకే. సో హ్మ్. ఆ రాయల్టీ ఫ్యామిలీలోనే ఉందన్నమాట. లైక్ ఆ స్ట్రెంగ్త్. అండ్ నాన్న కూడా ఉస్మానియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ యూనివర్సిటీలో. అమ్మ కూడా స్పోర్ట్స్ స్కూల్ డేస్‌లో ఆడేదంట. బట్ ఆవిడకి ఛాన్స్ దొరకలేదు. వాళ్ళ పేరెంట్స్ స్టేట్స్‌కి కానీ, నేషనల్స్‌కి కానీ పంపించలేకపోవడం. ఓకే. సో సో, మీరు ఎప్పటి నుంచి మొదలుపెట్టారు ఇది? ఇట్స్ బీన్ 12 ఇయర్స్. హుహు. హైదరాబాద్ వచ్చాక స్టార్ట్ అయింది. చిన్నప్పుడు అనుకున్నాను. చాలా ఓకే. చిన్న కిడ్‌గా ఉన్నప్పుడు మేరీ కోమ్ గారు ఇట్లా ఫ్లాగ్ ఎత్తడం. హ్మ్. అది నాకు స్ట్రాంగెస్ట్ మూమెంట్. నేను ఎవ్రీ సింగిల్ డే పొద్దున్న లేసి నుంచి అట్లా ఇమాజిన్ చేసుకునేది. నేను ఇట్లా ఇండియన్ ఫ్లాగ్ ఎత్తాను. ఇట్లా మేరీ కోమ్ లాగా మెడల్ పట్టుకున్నాను. లైక్ అది నడిచేది. ఓకే. అండ్ దానికి బిఫోర్ మైక్ టైసన్ ఒక షాట్‌తో ఎవరినైనా నాకౌట్ చేస్తారు. ఒక్కటే పంచ్‌తో. హ్మ్. సో నాకు అది నచ్చేది. నేను అట్లా కొట్టాలనుకునేదాన్ని. అండ్ అమ్మ కూడా హనుమాన్ స్టోరీస్ బాగా చెప్పేది. హనుమాన్ ఎవరినైనా ఒక్క పంచ్ ఇస్తే వాళ్ళు గ్రావిటీ నుంచి బయటకి వెళ్ళిపోయి అట్లా భూమి చుట్టూ రొటేట్ అవుతూ ఉంటారు. అట్లా చెప్పేది. చాలా బ్యూటిఫుల్‌గా చెప్తది మా అమ్మ స్టోరీస్. ఓకే. సో నాకు ఆ ఫ్యాంటసీ ఉండేది గట్టిగా. నేను హ్మ్. మస్తు స్ట్రాంగ్ అవ్వాలి హనుమాన్ లాగా. ఓకే. లైక్ అది ఉంటుండే. హ్మ్. బట్ స్ట్రాంగ్ వుమెన్ అనగానే ఆహ్, ఒక ఇమేజ్ వస్తది మైండ్‌లోకి. ఎలా అంటే మజిల్స్ అంతా ఉండి, ఇట్లా ఫుల్ బాడీ ఉంటేనే స్ట్రాంగ్ వుమెనా అని అంటే నార్మల్లీ వుమెన్ ఆర్ స్ట్రాంగ్. ఆఫ్ కోర్స్. దాంట్లో అసలు డౌటే లేదు. వుమెన్ ఆర్ వెరీ స్ట్రాంగ్. బట్ ఎవరికైనా ఇప్పుడు స్ట్రాంగ్ మ్యాన్ ఆర్ స్ట్రాంగ్ వుమెన్ అనగానే బాడీ బిల్డ్ చేసి ఉండాలి. వాళ్ళు రెగ్యులర్‌గా జిమ్ చేసి వాళ్ళు ఫుల్ ఇట్లా కండలు కనిపిస్తేనే స్ట్రాంగ్ అని అనుకుంటారు గదా! వాట్ డు యూ డిఫైన్ బై స్ట్రాంగ్ అంటే ఏంటి మీ ఉద్దేశ్యం? అంటే మేల్, ఫీమేల్ బాడీస్ డిఫరెంట్. యెస్. ఫీమేల్ బాడీ వచ్చేసి ఎంత ఎక్కువ ట్రైన్ అయితే అంత స్లిమ్ అవుతది. అంత స్ట్రాంగ్ అవుతది. యెస్. మేల్ బాడీ పంప్ అవుతది. హ్మ్. అండ్ ఉమెన్ మజిల్స్ లీన్. మెన్‌వి పంప్ అయ్యే మజిల్స్. యెస్. సో యెస్. డిఫరెన్స్ ఉంటుంది ఉంటుంది. కాబట్టి బట్ స్ట్రెంథెనింగ్ చేస్తే అమ్మాయిలు కూడా మోస్ట్‌లీ అలా అయ్యే ఛాన్స్ లేదు. ఉంటుంది కదా! వర్కౌట్ వేరియేషన్. ఇప్పుడు నేను ట్రైన్ అయ్యేది కంబాట్ స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్‌కి యెస్. కాబట్టి బాడీలో ఎంత ఫ్యాట్ తక్కువ ఉంటే అంత స్పీడ్ ఉంటుంది. ఓకే. స్పీడ్ మనకి యాడ్ ఆన్ అవుతది. హ్మ్. అండ్ ఇప్పుడు బాడీ బిల్డింగో, వెయిట్ లిఫ్టింగో అనుకోండి. స్లో మూవ్‌మెంట్స్‌తోని ఎక్కువ సార్లు అంటే లైక్ ఇది ఎట్లాగా అంటే స్పీడ్ మూవ్‌మెంట్స్ ఉంటాయి. ఓకే. లైక్ ఇప్పుడు క్లాస్‌కి ఎంట్రీ అయ్యే ముందు అట్‌లీస్ట్ 800 పంచెస్ స్టార్ట్ చేసి ఎళ్తాం. హ్మ్. మొత్తం క్లాస్ మొత్తం అయ్యేలోపు అట్‌లీస్ట్ 2000 మినిమమ్ పంచెస్ అవుతాయి. ఓకే. ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ ట్రైనింగ్ అనుకోండి. లైక్ స్లో మూవ్‌మెంట్‌లో వాళ్ళు చాలా ఎక్కువ వెయిట్‌తోని ఓకే. చాలా తక్కువ కౌంట్ చేస్తారు. హ్మ్. దాంతో మజిల్ బల్క్ అవుతది. డిఫరెన్స్ ఉంటది. యాహ్! అండ్ న్యూట్రిషన్ కూడా మ్యాటర్స్. ఇప్పుడు నేను ట్రైన్ అయ్యేదంతా స్పీడ్ కోసం. ఓకే. అండ్ జనరల్లీ ఇంజ్యూరీ ఏమవుతుందంటే జాయింట్స్ ఇంజ్యూరీ అవుతాయి. అవి కాకుండా వాటిని స్ట్రెంథెన్ చేస్తాం. హ్మ్. మజిల్ బిల్డ్ చేస్తలేం యాహ్! మనం. యాహ్! యాహ్! సో వేరియేషన్ బట్ హార్మోన్ ఇంబాలెన్స్ అనేది ఒకటి ఉంటది కదా! ఉంటుంది. ఎస్పెషల్లీ వుమెన్స్‌కి అది యెస్. ఫ్లక్చుయేట్ అవుతా ఉంటది. అది హెవీ వెయిట్స్ ఎత్తినప్పుడు మాత్రమే హ్మ్. హార్మోన్ ఇంబాలెన్సెస్ టెస్టోస్టెరాన్ బూస్ట్ అవుతది. యాహ్! యాహ్! మనం హెవీ వెయిట్స్ ఎత్తట్లే. హ్మ్. తక్కువ వెయిట్స్‌తోని ఎక్కువ మూవ్‌మెంట్స్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు 1 కేజీ డంబుల్స్ తీసుకొని మనం లైక్ అట్‌లీస్ట్ 1000 పంచెస్ హ్మ్. చేసామనుకోండి. హ్మ్. స్పీడ్ ఇంక్రీజ్ అవుతది కానీ దాంతోని మజిల్ పంప్ అవ్వదు. అదే అవును. 5 కేజీ తీసుకొని మీరు స్లోగా పంచెస్ చేశారనుకోండి అప్పుడు పంప్ అవుతది. అది డిఫరెన్స్. ఓకే. బట్ ఫర్ దోస్ వుమెన్ అంటే ఈ మధ్య కాలంలో జిమ్‌కెళ్ళి సో ఫుల్ బాడీ వేరియేషన్. ఇప్పుడు జిమ్ అనేది స్ట్రక్చర్డ్ ఓన్లీ ఫర్ మెన్ అది. హ్మ్. హెవీ వెయిట్స్. ఓకే. అది ఇప్పుడు హార్మోన్ ఇంబాలెన్సెస్ ఉన్న వుమెన్ వెళ్లి చేస్తే ఇంకా ఎక్కువ అవుతది తప్పితే దాంతోని రికవరీ ఉండదు. ఓకే. సో వర్కౌట్‌లో వేరియేషన్ ఉంటుంది. తక్కువ వెయిట్స్‌తో స్పీడ్ ట్రైనింగ్ లేదంటే ఫ్యాట్ బర్నింగ్ అట్లాంటివి ట్రై చేస్తే హెల్త్ బిల్డ్ అవుతది. ఇంప్రూవ్ అవుతది. హ్మ్. హెవీ వెయిట్స్ అకార్డింగ్ టు మై నాలెడ్జ్ అండ్ మై ఎక్స్‌పీరియన్స్ ఓకే. ఎక్కువ వెయిట్స్
వర్కౌట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మన సైకిల్‌లో డిఫరెన్స్ వస్తది. అవును. సో, కేర్‌ఫుల్ మనకి అర్థమవుతుంటది. మన బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది. ఏది కరెక్ట్, ఏది కాదు. కాదు. మనకి బేసిక్ తెలుస్తది. మనం యెస్. ఇగ్నోర్ చేయొద్దంతే. ఆ ఇన్‌స్టింక్ట్ వచ్చినప్పుడు ఆ! యూ హావ్ టు క్యాచ్ యెస్. దట్ అండ్ అక్కడితో ఆపేయడం బెటర్. సో, అది అది ఇగ్నోర్ చేసినప్పుడే ఈ లెస్బియన్స్ తయారవ్వడం కానివ్వండి, ఓకే. ఈ హార్మోన్ ఇంబాలెన్సెస్, పీరియడ్ ప్రాబ్లమ్స్ హ్మ్. ఇవన్నీ దానివల్లే రీజన్స్ అవే. ఓకే. సో లెస్బియన్స్ తయారవ్వడానికి కూడా అది కూడా ఒక యెస్. ఇప్పుడు టెస్టోస్టెరాన్ బూస్ట్ అయింది. ఫీమేల్ బాడీలో టెస్టోస్టెరాన్ బిల్డ్ అయిందంటే అంటే వాట్ ఈస్ ఓకే. దట్ సారీ మీన్? టు సే యాహ్! ఐ అండర్‌స్టాండ్. సో, వాటికి కూడా మనం చూసుకుంటూ ఉండాలి. చెక్ చేసుకోవాలి. యెస్. మన బాడీకి అంత అవసరమా లేదా అనేది. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ వర్కౌట్. మనం హ్మ్. తీసుకునే న్యూట్రిషన్ కూడా రియల్లీ మ్యాటర్స్. ఇప్పుడు ఓకే. మనం కొన్ని ఫుడ్స్ ఎట్లా అంటే ఈస్ట్రోజన్ బూస్ట్ చేసేవి ఉంటాయి. యాహ్! కొన్ని వచ్చేసి టెస్టోస్టెరాన్. హ్మ్. ఆ టెస్టోస్టెరాన్ బూస్ట్ చేసేవి మెన్ తీసుకుంటే ఓకే. దట్స్ ఓకే. ఓకే. బట్ వుమెన్ తీసుకున్నప్పుడు వేరియేషన్. దట్ టు వి ఆర్ ఆల్రెడీ ఇన్ వర్కౌట్. హ్మ్. సో, మనం కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఏం తీసుకుంటున్నాం అది కూడా నాలెడ్జ్ ఉండదు కదా జనరల్లీ. యెస్. సో, అవన్నీ ఇంపాక్ట్ ఉంటాయి. హ్మ్. ఐ రియల్లీ లవ్ టు బి ఎ వుమెన్. హుహు. ఆహ్, ఆ వాయిస్ చేంజ్ గాని మనకు తెలిసిపోతుంది. ఓకే. లైక్ ఇంబాలెన్స్ ఉన్న వాళ్ళది వాయిస్ గర్లిష్‌గా రాదు. ఓహ్! మన బాడీ కూడా డిఫరెంట్ అయిపోతుంది. ఓకే. సో, మనం కొంచెం కాన్షియస్‌గా అవేర్‌నెస్‌తో ఉంటే ఏం డిఫరెన్సెస్ అవ్వవు. హ్మ్. యూ లవ్ టు బి ఎ వుమన్ బట్ యూ ఆర్ మోర్ ఎ మ్యాన్ థాన్ ఎ మ్యాన్. డు యూ అగ్రీ విత్ దిస్? యెస్. అంటే ట్రూ యెస్. కదా? చాలామంది బాయ్స్ ఎంత ఇన్‌సెక్యూర్ ఫీల్ అవుతారు నాతో మాట్లాడడానికి. ఒక రేంజ్‌లో డిస్టెన్స్ పెట్టి మాట్లాడతారు. అంటే ఆఫ్‌కోర్స్ ఐ యామ్ మోర్ మ్యాన్ థాన్ ఎ మెన్. యాహ్! బట్ హౌ? ఎగ్జాక్ట్‌లీ లైక్ హౌ? ఇట్స్ జస్ట్ అబౌట్ కరేజ్ అండ్ మైండ్ సెట్. హుహు. అది డిఫరెంట్. హ్మ్. యాస్ ఎ వుమెన్ లైఫ్ స్టైలే ఉంటుంది. ఓకే. జనరల్లీ ఇప్పుడు ఈ ఆర్డినరీ జనరేషన్ అలాగే అయిపోయింది కాబట్టి ఆహ్, మహాకాళి, ఫియర్స్, ఓకే. మహాదేవ్ వచ్చేసి మస్కులిన్ బట్ కామ్ అండ్ కంపోజ్డ్ పర్సన్. అవును. బట్ ఇప్పుడున్న మన జనరేషన్ ఏమనుకుంటది మెన్ అంటే అగ్రెసివ్, స్ట్రెంగ్త్ అనుకుంటా. యెస్. ఆల్ఫా. నో, యాక్చువల్లీ ఆల్ఫా ఈజ్ మహాదేవ్. మహాదేవ్. కామ్. ఎగ్జాక్ట్‌లీ. ఆల్ఫా అనే ఉద్దేశంతో ఆ! వీళ్ళు చేసేది వీళ్ళ చాలా ఇష్టం వచ్చింది అనుకుంటే ఎగ్జాక్ట్‌లీ. అయిపోదు. హ్మ్. సో, ఫియర్స్ వుమెన్ ఎప్పుడు ఫియర్స్ కంట్రోల్డ్ వెర్షన్ ఉండదు. ఓకే. ఎనర్జీ ఒక ఫోకస్డ్ ఫార్మ్‌లో ఉంటే రిజల్ట్స్ డిఫరెంట్. హ్మ్. వైల్డ్‌గా ఉంటే డిఫరెన్స్ ఉంటుంది కదా! యెస్. సో, జస్ట్ ఎగ్జాంపుల్ కాళి. ఓకే. సో, ఫియర్ స్ట్రెంగ్త్ ఇప్పుడు ఆవిడ శున్ని చంపేటప్పుడు ఏవైతే మూవ్‌మెంట్స్ యూజ్ చేసిందో అవే మార్షల్ ఆర్ట్ ఫార్మ్స్ అన్నీ. ఓకే. సో, అవే పరశురామ్ స్ప్రెడ్ చేశారు. అగస్త్యముని రాసిపెట్టారు. హ్మ్. హ్మ్. సో, ఆహ్, మార్షల్ ఆర్ట్ ఇప్పుడు మనం మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్ చేస్తున్నామంటే మా కాలికి ప్రాక్టీస్ చేస్తున్నట్టే. ఓకే. ఆ ఫియర్స్‌ని ఇంకొంచెం నిద్ర యెస్. లేపుతున్నట్టు. స్ట్రెంథెనింగ్. అవేకెనింగ్ చేస్తున్నారు. ఓకే. సో, యాస్ ఐ సెడ్ ఇందాక నేను ఇంట్రడక్షన్‌లో చెప్పినట్టు మేల్ డామినేటెడ్ సొసైటీలో మనం ఉన్నాం కాబట్టే మీకింకా సరైన గుర్తింపు రాలేదు అనేది నేననుకుంటున్న ఒక థింగ్ అనమాట. విల్ యూ అగ్రీ విత్ దట్? నో, యాక్చువల్లీ నో? ఎవ్రీ సింగిల్ డే నాకు ఒక ఛానెల్ నుంచి హ్మ్. పిలుస్తారు. ఓకే. ఐ డోంట్ ప్రిఫర్. ఎందుకంటే ఇప్పుడు అన్‌వాంటెడ్ అటెన్షన్ నేను కోరుకోవట్లే. హ్మ్. హ్మ్. ఇప్పుడు సపోర్ట్ నాకు కావాల్సింది గవర్నమెంట్ నుంచి మాత్రమే. ఓకే. వాళ్ళు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఈజీగా నేను అనుకున్న గోల్స్ రీచ్ అవ్వగలుగుతాను. హ్మ్. వాళ్ళు సపోర్ట్ చేసినా చేయకపోయినా నా గోల్స్ ఏమి ఆగవు. ఓకే. అండ్ నేను 100 వరల్డ్ ఛాంపియన్స్‌ని తయారు చేద్దామన్న డ్రీమ్‌తో ఉన్నాను. ఈ బ్యాక్‌గ్రౌండ్ నుంచి నేను వరల్డ్ ఛాంపియన్‌గా ఎదగడం పెద్ద ఛాలెంజింగ్. ఓకే. సో, నేనిప్పుడు ఇంకా పెద్ద డ్రీమ్ పెట్టుకున్నాను. 100 ఛాంపియన్స్ ఈ బ్యాక్‌గ్రౌండ్ నుంచి. అండ్ హ్మ్. గవర్నమెంట్ బేసిక్ స్టేట్ లెవెల్ రేంజ్ కూడా ఏం ఫెసిలిటీస్ లేవు. లేదు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేదు. కోచెస్ ఎగ్జాక్ట్‌లీ. లేరు. ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ. మీరు అన్ని స్టేడియమ్స్ ఎళ్లి చెక్ చేసినా అన్ని స్పోర్ట్స్‌కి కోచెస్ ఉండరు. హ్మ్. అన్ని ఫెసిలిటీస్ ఉండవు. బట్ ఛాంపియన్స్ కావాలి అంటారు. రూరల్ టు గ్లోబల్ ఉట్టిగా అంటే అయిపోదు. యాహ్! అండ్ ఊర్లలో కూడా క్రీడా ప్రాంగణం అని ఉంటది. హ్మ్. ఎవ్రీ క్రీడా ప్రాంగణంకి దాదాపు ఒక 16,00,000 శాంక్షన్ అయినాయి. 2,00,000 ఎక్విప్‌మెంట్ గూడా ఉండదు. అక్కడ ఏం ఫెసిలిటీ ఆ క్రీడా ప్రాంగణం బోర్డ్ తప్ప ఏమీ ఉండదు. ఓకే. బట్ ఎక్స్‌పెక్టేషన్స్ ఎట్లుంటాయంటే హ్మ్. ఇక్కడి అండ్ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాతే ఏదైనా గుర్తిస్తారు యెస్. గానీ ఇప్పుడు నేను వెళ్ళినా ఏం గుర్తిస్తున్నారు? హ్మ్. అంటే గవర్నమెంట్‌కి తెలీదనుకోకండి. నా గురించి అసెంబ్లీలో మాట్లాడారు మా ఎమ్మెల్యే. యెస్. అండ్ ఎవ్రీ ఎమ్మెల్యే నా గురించి సపోర్టింగ్ లెటర్ ఇచ్చారు హుహు. సీఎంకి. హుహు. అండ్ లాస్ట్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ అవి గెలిచినప్పుడు కూడా కవితక్క గాని, కేటీఆర్ గాని నా గురించి ట్విట్టర్‌లలో అన్నిట్లో పోస్ట్ చేశారు. ఓకే. అన్ని పేపర్స్‌లో మెయిన్ పేపర్స్‌లో హెడ్డింగ్ వచ్చింది నా గురించి. హ్మ్.
మన వాళ్ళందరూ రీల్స్ చూస్తారు కాబట్టి మేబీ మెయిన్ పేపర్ చదివే యెస్. యెస్. తెలియలేకపోవచ్చు. ఎగ్జాక్ట్‌లీ. కానీ బేసిక్ నాకు మీడియా నుంచి అయితే మంచి సహకారం ఉంది. ఓకే. లైక్ ఇప్పటివరకు ఎంతమంది నాకు కనెక్ట్ అయినా మీడియా త్రూనే. ఐఎమ్ గ్రేట్‌ఫుల్ ఫర్ దెమ్. ఓకే. ఫుల్ ఎంకరేజ్‌మెంట్ ఉంటుంది. ఇప్పుడు నాకు ఏదైనా ఇష్యూ వచ్చింది, ఏదన్నా చిన్నగా వాళ్ళకి చెప్పానంటే, "వి ఆర్ రెడీ విత్ యూ సిస్టర్" అనే అంటారు. ప్రతి ఒక్కరు నన్ను చెల్లి అనే అంటారు. సో, మీడియా నుంచి బట్ మంచి ఇట్స్ సపోర్ట్. నాట్ అబౌట్ మీడియా ఆర్ లేదంటే సోషల్ మీడియా కాదు కదా! సో, యాక్చువల్లీ మీకేం ఉపయోగపడుతుంది? వస్తున్న గుర్తింపు వల్ల మీకో, మీ ఫ్యామిలీకో మీరు వెళ్దామనుకున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కో లేకపోతే ఒక స్పాన్సర్‌షిప్ గానో ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు ఒక క్రికెటర్ ఉంటే వెంటనే వాళ్ళని రికగ్నైజ్ చేయడానికి బీసీసీఐయో లేకపోతే ఇంకెవరైనా ఆ స్టేట్‌కి సంబంధించిన వాళ్ళు ముందుకొచ్చేసి వాళ్ళని ఇంకా పెద్ద క్రికెటర్‌ని చేసేసి ఇండియన్ టీమ్‌కి ఎలా తీసుకోవాలని చూస్తారు. బట్ మీ అంతట మీరే వరల్డ్ వరకు వెళ్ళినా కూడా ఇంకా మీరు గవర్నమెంట్ దగ్గర నుంచి ఇలా సపోర్ట్ లేదు, రాలేదు అని మాట్లాడుతున్నారంటే దేర్ ఈస్ ఎ ల్యాక్ ఆఫ్ థింగ్ గదా! యెస్. డెఫినెట్‌లీ. 100%. అదే. ఏంటి అంటే ఇప్పుడు క్రికెట్‌లో మనీ ఇన్వాల్వ్ ఉంటుంది. హ్మ్. మనీ ఇన్వాల్వ్ ఉంది అంటే ఆఫ్‌కోర్స్ న్యాచురల్లీ ప్రమోషన్, మార్కెటింగ్ అన్నీ ఈజీగా ఉంటాయి. అవును. మార్షల్ ఆర్ట్స్ ఎట్లా అంటే మనం లైఫ్‌ని దావా మీద పెట్టి వెళ్తున్నాం ఎవ్రీ ఇయర్. యెస్. ఎవ్రీ ఛాంపియన్‌షిప్‌కి. హ్మ్. సో, రిస్కీ. ఇప్పుడు స్ట్రీట్‌లలో క్రికెట్ ఆడినట్టు బాక్సింగో, ఇంకేదో ఆడరు కదా! ఆర్డర్. ఇంజ్యూరీ స్పోర్ట్. ఓకే. మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను హ్మ్. తెలంగాణ పోలీస్‌కి ట్రైన్ చేస్తున్నాను. ఓకే. సో, అక్కడ హెల్ప్ అవుతుంది. అండ్ ఉమెన్స్ ఇప్పుడు ఇంతమంది వేల అమ్మాయిలకి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. ఓకే. వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం నేర్పిస్తున్నాం. హ్మ్. అండ్ ఎథిక్స్ కూడా ఉంటాయి ఇందులో. ఇప్పుడు ఓకే. మనకి కోపం వచ్చిందని ఎవరిని పడితే వాడు కొట్టలేం గదా! సో, దీంట్లో అంటే ట్రైనింగ్‌లో కూడా చాలా పర్టిక్యులర్‌గా ఉంటుంది. హ్మ్. ఇప్పుడు క్రికెట్ అంటే ఇష్టం వచ్చినట్టు ఎక్కడ గల్లీలో కూడా ఆడతారు. ఆడతారు. సో, న్యాచురల్లీ డిఫరెన్సెస్ ఉన్నాయి. హ్మ్. సో, అవేర్‌నెస్ లేదంతే. అండ్ మనీ ఇన్వాల్వ్‌మెంట్ లేదు కాబట్టి ఓకే. ఇది అంత స్ప్రెడ్ అయిన స్పోర్ట్స్ కాదు. దట్ టూ ఐ మీన్ టు కంబాట్ స్పోర్ట్స్. హుహు. కొట్టుకోవడం, ఆ బ్లడ్, ఆ ఇంజ్యూరీస్ జనరల్లీ అయితే ఏ పేరెంట్స్ కూడా అలో చేయరు. చేయరు. అండ్ మా పేరెంట్స్‌కి కూడా తెలీదు. నేను ఇంటర్నేషనల్ ఎళ్ళేటప్పుడు సైన్ చేస్తాను. ఉన్నా పోయినా ఎవరి రెస్పాన్సిబిలిటీ కాదు అనేది ఒక సైన్ ఉంటది. ఓహ్! మా నాన్న మీరది చేసేసి వెళ్తారు సీరియస్‌లీ. యెస్. మా నాన్న సైన్ కూడా నేనే పెట్టుకొని ఎళ్తా. సో, ఇట్స్ ఆల్ అబౌట్ నేను, నా కరేజ్, నేను నా లైఫ్‌ని రిస్క్ చేసినందుకు ఇది రివార్డ్. ఓకే. వేర్ ఈస్ ద రివార్డ్? అంటే ఈ బేసికల్లీ ఇంటర్నేషనల్ లెవెల్‌లో నాకొస్తున్న మీకొస్తున్న మెడల్స్ మెడల్స్ కానివ్వండి, ఏదైతే ఉందో అండ్ యాహ్! వేరే కంట్రీస్ నుంచి నాకు అపార్చునిటీస్ ఉన్నాయి. హ్మ్. హ్మ్. పర్ హవర్ అట్‌లీస్ట్ 50-70 యూరోస్ వాళ్ళు పే చేయడానికి రెడీగున్నారు. హుహు. ఇప్పుడు వేరే కంట్రీకి నేను రిప్రజెంట్ చేసినా, అక్కడి టీమ్స్‌ని బిల్డ్ చేసినా నాకు ఆ అపార్చునిటీస్ ఉన్నాయి. ఓకే. వేరే కంట్రీస్‌లో వచ్చినది కూడా మీకు ఇండియాలో రావట్లేదంటారా? అంటే మన వాళ్ళు జనాభా ఎక్కువ. హ్మ్. బేసిక్ చాలా విషయాలు మనకు తెలీదు. తెలీదు. మీడియా ఏం చూపిస్తే అదే. అంటే వీళ్ళు జనరల్లీ మీడియా అంటే మన నార్మల్ ప్రింట్ మీడియా గురించి కాదు. ఈ యాహ్! సోషల్ మీడియా ముచ్చట. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. వీళ్ళు ఏది చూపిస్తే అదే అనుకుంటారు. రియాలిటీ వీళ్ళకి నిజంగా మనుషులకి బ్రెయిన్ ఉండదు. హ్మ్. ఒకవేళ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెడతారు. స్కిల్ దగ్గరనో, నాలెడ్జ్ దగ్గరనో ఎక్కడో వాళ్ళది అది కనిపిస్తది. ట్రూ. మన వాళ్ళకది లేక ఆ చీప్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఎక్కువ టైమ్ ఇన్వెస్ట్ చేయడం వల్ల వీళ్ళు ప్రొడక్టివ్‌గా ఉండరు. ఓకే. వీళ్ళు కంట్రిబ్యూట్ చేసేది ఏం లేదు అందుకే సొసైటీకి. హ్మ్. నిజంగా ఒక హ్యూమన్ ఎంత ఇంటెలిజెంట్ అంటే అసలు మనం 2-3% కూడా మనం యూజ్ చేయం. మన కెపాసిటీ అంత ఉంటుంది. అండ్ ట్రైనింగ్‌లో కూడా ఇప్పుడు 40% అవ్వగానే అందరూ ఇగ అయిపోయింది ఇనఫ్ ఎగ్జాస్టెడ్ అంటారు. హ్మ్. 40% తర్వాత ఇంకా 60% ఉంటది. ఉంటుంది. మనం పుష్ చేయం అంతే. హ్మ్. నేను పుష్ చేస్తా. ఓకే. ఆ 100% ఇ దగ్గరికి వెళ్ళడానికి లేదు 100% రీచ్ అవ్వలేదు నేను. హ్మ్. చేయాల్సింది చాలా ఉంది. ఇంకా చేసిందేం లేదు. ఓహ్! సో, ఇన్‌సైడ్ వాయిస్ ఒస్తది. కమ్ ఆన్ అని ఒస్తది చూడండి. హ్మ్. అది రియల్లీ మ్యాటర్స్. అంటే జనరల్ చాలు ఇగ అయితలేదు ఒస్తది ఒక్కోసారి. ఓకే. అప్పుడు కమ్ ఆన్ అని ఒస్తది కదా! అది రియల్ కోచ్. అంటే కోచ్ వితిన్ ఉంటాడు కదా! యాహ్! వాడు. యాహ్! బట్ ఫిజికల్లీ ఎంత ఛాలెంజ్డ్ ఎంత స్టేబుల్‌గా ఉన్నా, మెంటల్లీ మనం ఎంత స్టేబుల్‌గా ఉన్నాం, ఎంత దాని మీద మనం నిలబడగలుగుతున్నాం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇన్ మార్షల్ ఆర్ట్స్ అండ్ కాంబాట్ వీటిల్లో అవును. మీ మైండ్ ప్రెజెన్స్ కానీ, మీ మెంటల్ స్టేట్ ఆఫ్ ఎబిలిటీ గాని అక్కడ ఉండడం ఎంత ఇంపార్టెంట్ అంటారు? చాలా. ఇప్పుడు మ్యాచెస్‌లో అగ్రెసివ్ ఫైటర్ ఉంటాడు కదా! హ్మ్. నేను బిగినింగ్‌లో అగ్రెసివ్ ఫైటర్‌ని. అన్ని నాకౌట్స్‌తో విన్ అయితుండే. ఓకే. ఎక్స్‌పీరియన్స్ పెరిగే కొద్దీ మనం ఎంత కామ్‌గా ఉంటామంటే, లైక్ మన అపోనెంట్‌ని చూసి వాడు రేంజ్ ఏంది, వాడి కెపాసిటీ ఎంత మనకి కాలిక్యులేషన్ అయిపోతది మొత్తం. ఓకే. ఫుల్ అక్యురసీ వస్తది. ఫుల్ కమాండ్ ఉంటది. ఇప్పుడు రింగ్ అయినా, కేజ్ అయినా, మ్యాట్ అయినా. హ్మ్. ఫుల్ డామినెన్స్ వస్తది. అంటే ఎక్స్‌పీరియన్స్ వచ్చే కొద్దీ మాత్రమే అది అర్థమవుతది. ఓకే. అండ్ ఇప్పుడు నా దగ్గర ట్రైన్ అయినా ఈజీగా ఇంటర్నేషనల్ మెడల్స్ వరకి వస్తున్నారు కదా కిడ్స్. హ్మ్. సో, నా ఎక్స్‌పీరియన్స్ అది. అండ్ ఇన్ని కంట్రీస్ ట్రావెల్ చేసినప్పుడు
వేరే కంట్రీ అథ్లెట్స్ ఉంటారు కదా, కోచెస్, వాళ్ళందరితో నేను టైం స్పెండ్ చేస్తాను. వేరే కంట్రీ వాళ్ళు ఎవరు బెస్ట్ ఆడుతున్నారు, ఎక్కడ బెస్ట్ ఉన్నారు, ఓకే. వాళ్ళు ఏదైనా మూమెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆఫ్రికన్స్ ది లెగ్ మూమెంట్స్ ఎక్సలెంట్ ఉంటాయి. ఓకే. వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టుంటే అంత స్కిల్ వచ్చి ఉంటుంది. సో నేను వెళ్ళి అడుగుతాను, వాళ్ళు ఏమైనా అనుకో. జనరల్లీ వేరే కంట్రీస్లో అట్లా ఉండదు, ఈగో ఇష్యూస్ అవేమి ఉండవు. ఓకే. సింపుల్గా హంబుల్గా ఉంటారు. అచీవర్స్ ఎప్పుడు హంబుల్గానే ఉంటారు. సో అడిగితే వాళ్ళు నాకు ఇది వచ్చు, నేను ఇక్కడ బెస్ట్, నేను నీకు ఇది నేర్పిస్తాను, నువ్వు నాకు అది నేర్పించంటే నేర్పిస్తారు. ఓకే. సో అట్లా అథ్లెట్స్ అందరి దగ్గర ఆల్ ఓవర్ వరల్డ్ దాదాపు ఒక 30 కంట్రీస్లో ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు. అందరి దగ్గర స్కిల్స్ నేర్చుకోవడం అది యూజ్ అవుతూ ఉంటుంది Yes. మీకు. అంటే ఒకరి దగ్గర ఉన్నది వాళ్ళకి ఇంకొకరికి పంచి వాళ్ళ దగ్గర ఉన్నది Yes. మనం నేర్చుకోవడం అని చెప్పేసి. వావ్! అంటే బట్ స్టిల్ మెంటల్‌గా మీరు ఎంత స్టేబుల్‌గా ఉన్నారనేది ఇన్ని మెడల్స్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే కూడా యూ ఆర్ వెరీ స్టేబుల్ అండ్ ఒక్క వర్డ్ కూడా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్ళట్లేదనమాట. మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారో అది మాత్రమే చెప్తున్నారు. అంటే మీరు అది దాంట్లో బాక్స్‌లో ఉన్నప్పుడే కాకుండా ఇన్ నార్మల్ లైఫ్ కూడా ఇలానే ఉంటారా? అంటే ప్రతి వేలో మీరు చేస్తున్న ప్రతి పనిలో గూడా ఎస్, you're నేను very చాలా క్యాల్కులేటెడ్గా ఉంటా. ఓకే. థాట్స్ అన్ని కంట్రోల్గా ఉండాలి. దట్ టు స్పిరిచువల్ వే కాబట్టి ఏం మాట్లాడుతున్నాం, ఏం వింటున్నాం, ఏం చూస్తున్నాం, ఏం తింటున్నాం, ప్రతిదీ మ్యాటర్స్. క్యాల్కులేటెడ్. ఓకే. ఏం కన్జ్యూమ్ చేస్తున్నాం అది మనల్ని ఫ్లోరిష్ చేస్తుంది అనమాట. సో అకార్డింగ్ టు దట్ మనం ఏం చూస్ చేసుకుంటున్నాం కూడా మ్యాటర్. ఇప్పుడు మనకి వర్కౌట్ ఆప్షన్ ఒకటి ఉంది, ఒకటి జస్ట్ టైం పాస్ ఎంటర్టైన్మెంట్ ఏదో ఉంది. మనం ఇది చూస్ చేసుకుంటున్నాం కదా, ఇది డిసిప్లిన్, ఇది టఫ్, ఇది బాడీ పెయిన్ అవుతుంది, స్టిల్ మనం ఇది చూస్ చేసుకుంటున్నాం. ఇది లాంగ్ టర్మ్లో రిజల్ట్ ఇస్తుంది, డే 1 రిజల్ట్ 0. ఓకే. ఇది డే 1 ఫన్ ఉంటుంది, కానీ లాంగ్ రన్లో 0 ప్రొడక్టివిటీ. ఓకే. మనం ఏం చూస్ చేసుకుంటున్నాం అది రియల్లీ ఇంపాక్ట్ ఉంటుంది. అది మన బ్రెయిన్ సెట్, మైండ్ సెట్ అనేది అక్కడ కనిపిస్తుంది. ఎస్. ఓకే. బట్ ఇందాక మీరన్నట్టు ఈ రూరల్ టు గ్లోబల్ ఎలా నడిచింది మీ ప్రయాణం? అంటే దాని వెనకున్న హడల్స్ ఏంటసలు? వాట్ వి డిడ్ంట్ సీ అసలు మాకు తెలియంది, మేము చూడంది ఇప్పటి వరకు ఏముండింది ఆ ప్రయాణంలో? విలేజ్ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ట్రూ. ఇక్కడ ఉన్న కంఫర్ట్స్ అక్కడ ఉండకపోయినా ప్రశాంతంగా ఉంటుంది జీవితం. అన్నీ న్యాచురల్లీ వస్తాయి, ప్రతిదీ ఆర్గానికే. ఇక్కడ స్పెషల్గా ఆర్గానిక్, అక్కడ ప్రతిదీ ఆర్గానికే. అండ్ ఇప్పుడు పశువులు కూడా న్యాచురల్, ఏం పెస్టిసైడ్స్ వేయని పంటలు తిని ఇచ్చిన మిల్క్, ఘీ కాబట్టి చాలా స్ట్రాంగ్ ఉంటుంది. రూరల్ బాడీస్ చాలా టఫ్గా ఉంటాయి. ఓకే. ఇప్పుడు నాతో పాటు ట్రైన్ అయ్యే బాయ్స్ అందరు 2 అవర్స్కి ఎగ్జాస్ట్ అయిపోతారు కదా, నేను 6 అవర్స్ అయినా అట్లీస్ట్ స్ట్రెంగ్త్ ఉంటుంది. సో మనం న్యాచురల్గా బిల్డ్ అయిన ఈ స్ట్రెంగ్త్ కాబట్టి ఇది ఎన్హాన్స్ అవుతానే ఉంటుంది. అండ్ న్యూట్రిషన్ రియల్లీ మ్యాటర్స్. వీళ్ళకి ఇక్కడ అంత బెస్ట్ ఫుడ్ దొరకట్లేదు, సో ఇది కూడా డ్రాబ్యాక్. అండ్ రూరల్ టు హైదరాబాద్ అంటే ఇక్కడ చాలా ఫెసిలిటీస్, నాట్ ఓన్లీ హైదరాబాద్, ఐ మీన్ గ్లోబల్. యా. సో ఇన్ బిట్వీన్ గ్లోబల్కి వెళ్ళే ముందు హైదరాబాద్ నా ఫస్ట్ స్టాప్ అనమాట. యా. సో ఇక్కడ లైఫ్ స్టార్ట్ అయింది, రియల్గా లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి దొరికింది. ఓకే. నేర్చుకోవడానికి కానివ్వండి, చాలా ట్రైనింగ్ సెంటర్స్ దొరికేవి, కనిపించేవి, వెళ్ళి జాయిన్ అయ్యేదాన్ని. అక్కడ నేర్చుకున్న తర్వాత కోచెస్ చెప్పేవాళ్ళు, నువ్వు చాలా స్ట్రాంగ్ ఉన్నావు, నువ్వు ఇంకా బెటర్ కోచ్ని చూస్ చేసుకో, ఇంకా దూరం వెళ్ళాలి, నీకు చాలా కెపాసిటీ ఉంది, నువ్వు అందరు గర్ల్స్ లాగా లేవు, నీది నెక్స్ట్ లెవెల్ స్ట్రెంగ్త్, నీతో ట్రైన్ అవ్వడానికి అందరు ఇట్లా భయపడుతున్నారు. అండ్ వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు, నువ్వు ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఛాంపియన్ అవుతావు. చాలా రేర్గా చెప్తారు. ఓకే. ఇప్పుడు జనరల్లీ స్పోర్టివ్గా ఉండే అథ్లెట్స్ ఇండియాలో చాలా తక్కువ కనిపిస్తారు. వేరే అథ్లెట్స్ వేరే కంట్రీస్లో, ఇప్పుడు నా అపోనెంట్ నాతో పాటు స్విమ్మింగ్కి వస్తారు, నన్ను ఇన్వైట్ చేస్తారు సోనాకి. బట్ ఇండియన్ అథ్లెట్స్ది అట్లా ఉండదు, వాళ్ళు మాత్రమే ఉండాలి. డిఫరెంట్. అంటే మన మైండ్ సెట్ చాలా తక్కువ, అంటే చిన్నవి. ఓకే. ఎస్, వాళ్ళు ఎదిగేటప్పుడు ఇంకొకరిని షోల్డర్ ఇచ్చే వాళ్ళు అథ్లెట్స్లో చాలా తక్కువ. ఇప్పుడు జనాలు అనుకోండి షోల్డర్ ఇస్తారు, ఇప్పుడు షోల్డర్స్ ఇవ్వకుండా మనం ఇంత దూరం అయితే రాము. చాలా మంది మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అది కాకుండా స్పోర్ట్స్లో స్పోర్ట్స్మెన్షిప్ చాలా తక్కువ కనిపిస్తుంది. మరీ ఎక్స్ట్రీమ్ అథ్లెట్ అచీవర్ అయితే తప్పితే అది కనిపించదు. ఓకే. బిగినర్స్ ఎట్లా జెల్లస్, ఏడుపులు, వాళ్ళు ఎదిగితే చూడలేకపోవడం. సో కోచెస్ కూడా ఆ మైండ్ సెట్తో ఉంటారు. ఓకే. చాలా మంది కోచెస్ ఎట్లాగా అంటే ఏదో స్టేట్ నేషనల్ ఆడి కోచెస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాడికి ఆ రేంజ్ తెలియదు, ఇంటర్నేషనల్ ఏంది, కెపాసిటీ ఎట్లా ఉంటుంది, మైండ్ సెట్స్ ఏంది, మనం ఎంత తట్టుకోగలిగితే అక్కడ మనం పర్ఫార్మెన్స్ ది బెస్ట్ ఇవ్వగలుగుతాం. వీళ్ళకి ఏం నాలెడ్జ్ ఉండదు.
అండ్ వీళ్ళకన్నా బెటర్ పర్ఫామ్ చేస్తున్న స్టూడెంట్ని చూసినా చాలామంది యాక్సెప్ట్ చేయలేరు. ఓకే. చాలా రేర్గా బెస్ట్ కోచెస్ ఉంటారు. చేస్తున్నావు అంటే నో డ్రీమ్ ఇస్ టూ బిగ్, యూ కెన్ అని అట్లా చెప్పేవాళ్ళు రేర్గా ఉంటారు. రేర్గా ఉంటారు. ఓకే. సో హైదరాబాద్లో అలా మొదలయ్యి గ్లోబల్ వరకు ఎక్కడ ఆగకుండా వెళ్ళడానికి ఒక పుష్ ఉండి ఉంటుంది కదా, ఎవరు ఇచ్చారు మీకు అది? లైక్ ఇన్నర్ వాయిస్ వస్తుండే. కోచెస్ కూడా ఇప్పుడు జయంత్ రెడ్డి సార్ని మీట్ అయినప్పుడు ఓకే. కోచ్ అన్నారు, ఆహ్, అప్పుడు సార్ ట్రైన్ అయ్యే వాళ్ళలో సార్ వాజ్ ది టఫెస్ట్ ట్రైన్ అయ్యే పర్సన్ అంట. తర్వాత నేను ఒక్కదాన్ని అట్లా ఇంత టఫ్ ట్రైనింగ్ చేయగలుగుతున్న పర్సన్ నేను ఒక్కదాన్ని అని చెప్పారు. ఓకే. సో ట్రైన్ అవుతుండే కదా, అంటే సార్ ఇప్పుడు మాతో కూడా ట్రైన్ అవుతారు. ఇప్పటికి హీజ్ కూడా? అరౌండ్ 70కి దగ్గరలో ఉంటారు. మాకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చేంత ట్రైన్ అవుతారు. అండ్ ఓకే. కోచ్ రేంజ్కి తగ్గట్టు ఎవరు అక్కడ ఉండరు. సో నేను సార్తో పాటు సార్ ఎన్ని కౌంట్ చెప్తే అన్ని కౌంట్ చేస్తాను. ఓకే. సార్ నన్ను తప్ప అందరినీ తిడతారనమాట. అంటే సార్ చాలా ఫ్రాంక్గా తిట్టేస్తారు. ఓకే. ఎగ్జాక్ట్ చేయలేము అనుకోండి ఇంకా. సో కోచ్ రేంజ్కి కాంపిటీషన్ ఇచ్చేసరికి కోచ్ నాకు ఫుల్గా ఎంకరేజ్మెంట్ సపోర్టివ్ ఉంటుంది. ఉండేవారు. ఓకే. బట్ పర్సనల్ లైఫ్ని ఈ ప్రొఫెషనల్ లైఫ్ని లైక్ మీ పర్సనల్గా ఏదున్నా సరే వెన్ యూ సెట్ యువర్ ఫుట్ ఇన్ దట్ రింగ్, మీరు అక్కడితో అన్నీ మర్చిపోయి అక్కడే ఉండాల్సి వస్తుంది కదా, అది ఎలా బ్యాలెన్స్ చేస్తారు? జనరల్లీ నాకు పర్సనల్ లైఫ్ ఏం లేదు. ఐ మీన్ టు లైక్ ఇదే Athlete. లైఫ్గా చాలా హవర్స్ దీనికోసమే ట్రైనింగ్కి పెట్టడం వల్ల పర్సనల్ అంటే జస్ట్ ఇల్లు వండుకోవడం, మళ్ళీ ట్రైనింగ్ టైం కాగానే పరిగెత్తడం, అంతే. సో ఇది పరిస్థితి. పర్సనల్ లైఫే లేదు లేదు. సో దీనివల్ల నాకు చాలామంది ఏమంటారంటే, నీకు లైఫ్లో లైఫే లేదు, నువ్వు టెర్రరిస్ట్ లాగా ట్రైన్ అవుతున్నావు. అంటే జనరల్లీ టెర్రరిస్ట్కి ఫ్యామిలీ ఉండదు, ఏముండదు, ఒకటే గోల్. సో నన్ను చాలామంది టీజ్ చేస్తారు. జస్ట్ ఇట్స్ బీన్ 2 months నేను కొంచెం చేంజెస్ చేసుకుంటున్నాను. ఎక్కడ ఇన్వైట్ చేసినా వెళ్తున్నాను. ఇదివరకు ఎట్లా ఉండేదాన్ని అంటే, ఎక్కడన్నా వెళ్ళాలి అన్నా మీట్ అవ్వడం అన్నా నా ట్రైనింగ్కి డిస్టర్బ్ అవుతుంది. ఓకే. నా టైం ప్రీషియస్, నేను ఎక్కడ వేస్ట్ చేయలేను, నా షెడ్యూల్ ఇంతే ఇంకా లైఫ్ అన్నట్టుగా ఇట్లా ఉండేదాన్ని. ఓకే. సో నాకు సజెస్ట్ చేశారు. అండ్ చాలామంది నాకు రికమెండేషన్, నా క్లోజ్ పీపుల్ ఎవరైతే ఇప్పుడు నాకు ఇంటర్నేషనల్ లెవెల్లో వీసా అయితే ఎవరెవరైతే త్రూ నాకు ఆ వీసా వచ్చిందో వాళ్ళు చెప్పారు, నువ్వు ట్రై చేయు, లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయు, నీ మెడల్స్ ఎస్ నువ్వు అచీవ్ చేసినంత ఎవరు చేయలేదు, బట్ నువ్వు మీడియా ముందుకు రాను, నేను టైం ఇవ్వను అంటే మన వాళ్ళకి తెలియదు కాబట్టి మాత్రమే ఎవడు ఏమీ అచీవ్ చేయని వాడు ఎవడైతే ఫ్రేమ్ మీదకి వస్తుండో వాడే కనిపిస్తుండు. సో నువ్వు టైం పెట్టాలి. నువ్వు ఇప్పటి వరకు ఉన్న అచీవ్మెంట్స్కి ఇప్పుడు ఖచ్చితంగా నీకు ప్రమోషన్ నువ్వు చేసుకోవాల్సిన టైం అని చెప్పి వాళ్ళు నాకు చాలా పుష్ చేశారు. సో అందుకే ఇప్పుడు ఫ్రీక్వెంట్గా ఇట్స్ బిన్ 2 months రెగ్యులర్ నాకు ఎవ్రీ వీక్ 2 ఇంటర్వ్యూస్ లైక్ వెళ్తున్నాను. లైక్ ఇదివరకు నేను ముందుకు వచ్చేవాళ్ళు కాదు, లేదు నేను ఫిక్స్డ్గా ఉన్నా అని చెప్పేదాన్ని. వాళ్ళు హర్ట్ అవుతుండే నాకు తెలియదు కానీ నేను అట్లా అనేసేదాన్ని. బట్ హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ బ్యాడ్? అంటే ఇన్ని మెడల్స్ ఉన్నాయి, ఇంత వరల్డ్ ఛాంపియన్స్ చూసారు, మీరు దగ్గరికి వెళ్ళొచ్చారు, చేసొచ్చారు, అయినా సరే ఏ టాలెంట్ లేని వాళ్ళు చాలా సింపుల్ టాస్క్లు చేసి బాగా అందరి ముందు బ్రైట్ అయిపోయి దే ఆర్ లైక్ ఏ స్టార్స్ ఇన్ మీడియా అంటే బయట కనిపిస్తూ ఉంటారు. ఇలాంటివి చూసినప్పుడు ఎప్పుడైనా బాధేస్తుందా? లేదు, ఎందుకంటే వాళ్ళు అది చూస్ చేసుకున్నారు. నేను ఇక్కడ ప్రొడక్టివిటీ చూస్ చేసుకున్నా, నేను ఇక్కడ రియల్ ఇంపాక్ట్ ఇస్తున్నా. ఓకే. నాది డిఫరెన్స్. ఇప్పుడు నేను దానికి టైం పెడితే నాది అక్కడ గ్రోత్ ఉంటుంది. మనం ఎక్కడైతే ఎనర్జీ పెడతామో అక్కడ డెఫినెట్లీ రిజల్ట్స్ ఉంటాయి కదా. సో నేను పెడుతున్న ఎఫర్ట్స్ ఎనర్జీ ఒక డిఫరెంట్ ఫామ్లో ఉంది. సో అక్కడ రిజల్ట్స్ ఉన్నాయి. సో నేను కాన్షియస్గానే ఉన్నాను. నా కాన్షియస్ చాయిస్ ఇది. అండ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. లైక్ నాకు మూవీ ఆఫర్స్ కానివ్వండి, లైక్ కాస్మెటిక్కి యాడ్స్కి అట్లా చాలా ఆఫర్స్ ఉండే. బట్ అది నా లైఫ్ స్టైల్ కాదు. ఓకే. నేను రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన. అండ్ బ్యూటీకి స్కిన్ టోన్ లేదు. ఇండియన్ గర్ల్ లైక్ ఇండియన్ బ్యూటీ అనేది ఎవ్రీ స్కిన్ టోన్లో ఉంటుంది, ఎవ్రీ మెజర్మెంట్లో ఉంటుంది. సో ఏదో పర్టికులర్గా ఇది అనడానికి లేదు, చెప్పడానికి లేదు. సో నేను అవన్నీ ఎంటర్టైన్ చేయను, నాకు నచ్చదు. అండ్ మూవీ ఆఫర్స్ నువ్వు చెప్పడానికి కూడా మెయిన్ రీజన్, మూవీ ఎట్లా ఉమెన్ అంటే ఎంటర్టైనింగ్ లాగా ఉంటుంది. లేదు, నా ఫీల్డ్ వేరు, నేను చూస్ చేసుకున్న లైఫ్ స్టైల్ వేరు. నన్ను చూసి జనాలు ఎంపవర్ అవుతున్నారు. రీసెంట్గా నాకు యూఎస్ నుంచి కాల్ వచ్చింది, ఓకే, నీ గురించి తెలిసింది బెట,
తెలిసిన ఇమ్మీడియేట్ నాకు 6 ఇయర్స్ పాప, నేను తీసుకెళ్ళి మార్షల్ ఆర్ట్ జాయిన్ చేసిన అని చెప్పారు. ఓకే. ఇది నేను ఇస్తున్న ఇంపాక్ట్. నేను ఉమెన్ని అవేకెన్ చేస్తున్నా, స్ట్రెంగ్తెన్ చేస్తున్నా విత్ ఇన్ ఆ శక్తిని. లైక్ నేను చేసినప్పుడు వాళ్ళు చేయగలుగుతారన్న ఆ ఒక థాట్, ఒక సీడ్ ఇస్తున్నా కదా, అది నేను. అది ఫిల్మ్‌లో నేను అది ఇవ్వలేను. దానికి నాకు డబ్బులొస్తాయి. అది పనికి మాలిన అటెన్షన్ వస్తది. బట్ నాకు అది అవసరం లేదు. నేను చేస్తుంది ఇంపాక్ట్ ఉంది కాబట్టి నాకు రియల్‌గా ఆ సాటిస్ఫాక్షన్ ఉంటది. ఇప్పుడు చాలామంది నైట్ నిద్ర పట్టాక తాగుతారు చూడండి. అది కాదు నా లైఫ్ స్టైల్. నేను ఎంత బ్యూటిఫుల్ లైఫ్‌లో ఉన్నా అంటే, ఇఫ్ నేను నెక్స్ట్ డే పోయినా కూడా నేను సాటిస్ఫైడ్. సో, నా అంత అమేజింగ్ లైఫ్‌ని నేను లీడ్ చేస్తున్నా అలోన్‌గా అండ్ పవర్‌ఫుల్లీ. వావ్! అంటే రేపు పోయినా ఇట్స్ ఓకే. ఐ యామ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ మై లైఫ్ రైట్ నౌ అనేది చాలా 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 తక్కువ మందికి అనిపిస్తది. బేసిక్‌గా అలా ఉండరు. రేపేంటి అని పరిగెడతానే ఉంటారు. నైట్ నిద్ర పట్టదు, తిండి అరగదు. అసలు అట్‌లీస్ట్ పడుకోవడానికి కూడా వాళ్ళకి టాబ్లెట్స్ అవసరం అవుతాయి. కానీ యూ ఆర్ బ్యూటిఫుల్ అండ్ వెరీ సాటిస్ఫైడ్ ఇన్ యువర్ ఓన్ వే. యెస్. బట్ హూ ఈస్ ప్రతిభ? మాకు తెలియని ప్రతిభ ఎవరు? షీ ఈస్ ఎ టాపర్. ఓకే. షీ ఈస్ ఎ సీరియస్ స్పిరిచువల్ ప్రాక్టీషనర్. బుక్ డ్రాగన్. బుక్ డ్రాగన్. వామ్ అంటే కొంచెం కొంచెం చదువుతాడు. డ్రాగన్ అంటే మొత్తం లైబ్రరీ అని భయపడేటట్టు. సో బుక్స్ ఎక్కువ చదువుతారు. యెస్. యూపీఎస్సీ ఫస్ట్ అటెంప్ట్ ప్రిలిమినరీ క్లియర్ అయింది. ఆ ఓహ్! స్కోర్ ఎంత వచ్చింది అంటే టాప్ 10 ర్యాంక్స్‌లో ఉండేంత రేంజ్ అది. అండ్ ఈజీలీ ఒక 5 గవర్నమెంట్ జాబ్స్ క్రాక్ చేశాను ఓకే. వితౌట్ ఎఫర్ట్. అండ్ ఒకసారి చదివిన పేజ్ మళ్ళీ తిప్పి చదవాల్సిన అవసరం లేదు. ఏదైనా బుక్ అట్‌లీస్ట్ 12 టైమ్స్ రిఫర్ చేస్తాను. యాహ్! ఒక యూపీఎస్సీ అంటే అట్‌లీస్ట్. ఇట్స్ నాట్ అబౌట్ యూపీఎస్సీ. ఓకే. ఏదైనా బుక్. ఇప్పుడు జనరల్లీ లైబ్రరీ అనుకోండి. వితిన్ 2 మంత్స్ లైబ్రరీ కంప్లీట్ అయిపోతది. సో, అట్లా ఉంటదనమాట. ఇంకా బుక్ మీద పడి పడి చదివేస్తారు. ఒక్కటి యాహ్! కూడా వదిలిపెట్టరు. బట్ ఎందుకు గవర్నమెంట్ జాబ్స్‌కి? సో, అందులో ఉంటే లైఫ్ అంతటితో ఆగిపోతది. ఓకే. చేయాల్సింది చాలా ఉంది. అండ్ పర్టిక్యులర్‌లీ ఇంతటితో ఆగే టైప్ కాదు. నాకు ఛాలెంజింగ్‌గా కావాలి ఏదైనా. అండ్ మనం అన్నీ రిస్క్ చేసి వచ్చినాం. దట్ టు బ్యాకప్ లేదు కాబట్టి ఇన్‌సైడ్ ఒక బర్నింగ్ ఉంటది డిజైర్. ఓకే. ఆహ్, వాట్ డు యూ మీన్ బై బ్యాకప్ ఇక్కడ? ఇప్పుడు జనరల్లీ ఫ్యామిలీ సపోర్ట్ కానివ్వండి, హ్మ్. గవర్నమెంట్ నుంచి ఫుల్ పుష్ కానివ్వండి, లైక్ కొన్ని ఉంటాయి కదా థింగ్స్. దాన్ని బ్యాకప్ అని నేను అనుకుంటున్నాను. ఓకే. ఓకే. ఇక్కడ నేను కెరీర్‌ని రిస్క్ చేశాను. హ్మ్. నా మీరు ఎడ్యుకేషన్, యాహ్! నా ఫ్యామిలీ, నాకు పర్సనల్ లైఫ్ లేకుండా ప్రతిది నేను సాక్రిఫైస్ చేశాను. ట్రూ. సో, ఐ వాంట్ రిజల్ట్స్. నేను హ్మ్. పెట్టిన ఎఫర్ట్‌కి నాకు ఖచ్చితంగా రిజల్ట్స్ కావాలి. కావాలి. సో, అండ్ దట్ టూ నేను ఎక్కడ ఏ ఎక్స్‌క్యూజ్ ఇవ్వను. సో, ఆటోమేటికల్లీ నాకు అక్కడ రిజల్ట్స్ దగ్గర కనిపిస్తాయి అవన్నీ. అండ్ రీసెంట్‌లీ అమేజింగ్ థింగ్ ఏందంటే, నేను రీసెంట్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కి సెర్బియా వెళ్ళిన. ఓకే. సెర్బియాకి వెళ్తే లైఫ్ సేఫ్ కాదు. మళ్ళీ రిటర్న్ అయ్యే ఛాన్సెస్ లేవు. సో, టీమ్ ఇండియాకి వీసాస్ ఇవ్వలేదు. ఓకే. అథ్లెట్స్ కదా! హ్మ్. ఇయర్ అంతా కష్టపడి ఎందుకు లైఫ్ పోగొట్టుకోవడం సో, ఇవ్వలేదు. ఇవ్వకుంటే నేనింకా అక్కడ అందరూ హ్మ్. లైక్ స్పోర్ట్స్ మినిస్టర్‌ని, సెంట్రల్ మినిస్టర్స్‌ని, సో, నాకు డైరెక్ట్‌లీ అట్లా నిర్మలా సీతారామన్ గారి త్రూ హుహు. పీఎం గారికి కనెక్షన్. పీఎం డైరెక్ట్‌లీ సెర్బియన్ ప్రెసిడెంట్‌తో మాట్లాడంగానే ఇమ్మీడియేట్ నాకు వీసాకి స్టాంప్ ఆ రోజు. ఓహ్! సో, వెళ్ళిన ఓకే. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్. హ్మ్. జనరల్లీ మ్యాచ్‌కి 12 అవర్స్ డిఫరెన్స్ ఉంటది. బాడీ రికవరీ అవ్వాలి. ఓకే. కొట్టుకొని చంపుకోవడానికి కాదు. హ్మ్. మనం ఆర్ రిప్రజెంటింగ్ అవర్ కంట్రీ. ఓకే. సో, రికవరీ ఉంటుంది, న్యూట్రిషన్ ఉంటుంది. చాలా ఉంటాయి. చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఓకే. సో, అవేవి లేకుండా నాకు వాంటెడ్‌లీ టార్గెట్ చేశారు. దట్ టూ నేను నా వెయిట్‌లో నేను బెస్ట్ ఇస్తున్నా అని చెప్పి నా వెయిట్ కేటగిరీ కూడా కట్ చేశారు. ఓహ్! సో, నేను అప్పర్ వెయిట్‌లో ఆడుతున్నా ప్రెజెంట్. సో, ఆహ్, వెయిట్ కేటగిరీ ఒకటి అండ్ బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఒకటి అండ్ దాని తర్వాత కనెక్టింగ్ ఫ్లైట్ దుబాయ్‌కి ఉండే. హ్మ్. ఇమ్మీడియేట్ ఆ రోజే వీసా అప్పటిదప్పుడు ఫ్లైట్ 85,000 పడింది. సో, హ్మ్, కనెక్టింగ్ వచ్చేసి దుబాయ్. మళ్ళీ పడుకున్నా అంటే లెవ్వను. హ్మ్. ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నాను. అదేలెండి. సో, పడుకోకుండా అట్లానే ఉన్నా. ఓకే. పడుకుంటే లేవరని. అంటే మిస్ అయిందనుకోండి ఫ్లైట్ మళ్ళీ ఎఫోర్డ్ చేయాలి అంటే కష్టం. ఆహ్, మీకు మీరే ఎఫర్ట్ చేయాలి బై హ్మ్. ది వే ఇక్కడ. సో, ఆహ్, వెళ్ళగానే మ్యాచెస్ కదా! హ్మ్. అండ్ ఫాస్టింగ్‌లో ఉన్నా నేను. జనరల్లీ చాతుర్మాస్ ఫాస్టింగ్ 4 మంత్స్ ఒక పూట తినే ఉంటాను నరసింహస్వామికి. ఓకే. అండ్ స్పెసిఫికల్లీ ఈ ఇయర్ ఏంది అంటే నవరాత్రాస్. హుహు.
9 సో అమేజింగ్. ఆ టైంలో కూడా నిద్ర నేను లేదు. ఫాస్టింగ్‌లో ఉన్నారు. మళ్ళీ ఒకసారి మిస్ అయితే అవ్వదు కాబట్టి మేల్కొనే ఆ జర్నీ అంతా యెస్. చేశారు. ఎగ్జాస్ట్ కూడా అయిపోయి ఉన్నాను ఆల్రెడీ. హ్మ్. ఎందుకంటే ఇంత స్ట్రెస్‌లో వీసాస్ లేదు. ఓకే. హరీ బరీ థింగ్. ఆ ఆఫీస్, ఈ ఆఫీస్ పరిగెత్తడం. హ్మ్. హ్మ్. వీసా ఆఫీస్ దగ్గర లైక్ టీమ్ అంతా అదొక ట్రాన్స్‌లో ఉండే. ఓకే. సో, నాకొక్కదానికొచ్చింది. వెళ్ళిన అంతా ఓకే. బట్ ఫైనల్ మ్యాచ్ ఏందంటే జనరల్లీ ఈరోజు మెడల్ ఉందనుకోండి. హ్మ్. ఈరోజు ఫైనల్ మ్యాచ్ ఉంటది. ఓకే. నాకేం చేశారంటే మెడల్ డేకి ముందు రోజే ఫైనల్ మ్యాచ్. ఏ రోజైతే కంటిన్యూయస్‌గా పెట్టేసి బావుంటది. ఆ! అండ్ ఏ కంట్రీ అయితే కండక్ట్ చేస్తుందో ఆ కంట్రీది కొంచెం డామినెన్స్ ఉంటది. హుహు. సో, ఇయర్ రష్యా ఉండడం వల్ల హ్మ్. నా అపోనెంట్ ఫైనల్స్‌కి రష్యా. ఓకే. సో, అతను ఏం చెయ్యకుండా లైక్ ఫుల్లీ ఫ్రెష్‌గా నేను ఇంత ఇన్ని మ్యాచెస్ ఆడి వచ్చిన తర్వాత. సో, అట్లా తనకి ఈజీ అయింది. అండ్ నాకు హైలైట్ ఏందంటే మ్యాచెస్‌లో పంచ్ పడుతుంటే కనిపిస్తలే. బ్లర్ అయితున్నా నేను. నిద్ర లేదు కదా! తిండి ఓకే. లేదు కదా! అమ్మో! సో, స్టిల్ నేను అట్లే నిలబడి ఉన్నాను మ్యాచ్‌లో. టీమ్ ఇండియాలో ఒక అమ్మాయికి యూకే వీసా. ఓకే. సో, తనొక్కతి ఆ వీసా త్రూ ఆ కంట్రీలోకి రాగలదు. తనొక్కతే కార్నర్‌లో ఉండే అనమాట. హుహు. ఆమె షాక్ అసలు. అసలు నువ్వెట్లా జేస్తున్నావు? అంత యాహ్! హెవీ పంచెస్‌కి కదలను నేను అస్సలు. ఎట్లా ఉంటా అంటే ఎన్నన్నా కొట్టు బుల్లాగా నిలబడి ఉంటా నేను. సో, ఆమె షాక్ అయిపోయింది. అసలేంది నువ్వు అసలు అన్నట్టు. తినకుండా, నిద్ర లేకుండా అసలంతా ప్రయాణం చేసి అన్ని మ్యాచెస్ వరుసగా ఆడి, అక్కడ ఆవిడేమో ఫ్రెష్‌గా ఉండి, ఈయన కూడా దెబ్బలు తిన్నారు. నిలబడ్డారు. హ్మ్. యూ స్టుడ్ దేర్ ఫర్ అహా! హౌ లాంగ్ అంటే? లైక్ 2 రౌండ్స్ అయ్యాయి. ఓకే. థర్డ్ రౌండ్ ఆపేశారు. ఓకే. ఎందుకంటే ఫస్ట్ రౌండ్‌లో ఆమె డామినెన్స్ కనిపించేసరికి సెకండ్ రౌండ్ నేను కోపప్ అయినా. ఓకే. ఎట్లా ఆడుతుంది నాకు అందాజు వచ్చేసరికి నేను కొంచెం పెర్ఫార్మన్స్ పెంచేసరికి థర్డ్ రౌండ్ చేపియలేదు. క్లోజ్ చేసేసి తనకి విన్నర్ ఇచ్చేసారు. సీరియస్‌లీ? ఇలా ఉంటాయి. ఎవరి హ్యాండ్ ఎత్తితే వాళ్ళే విన్నర్ అనమాట. ఆహా! సో, చాలా చాలా థింగ్స్ ఉంటాయి. మనకు కనిపించేది కాదు. ఓకే. అండ్ జనరల్లీ రింగ్ ఫైట్, మ్యాట్ ఫైట్, కేజ్ ఫైట్ జస్ట్ 10%. హ్మ్. ఈ బ్యాక్ సైడ్ ఉండే 90% ఎవరికీ కనిపించదు. ఇది రియల్ ఫైట్. ఓకే. బట్ ఆ ఫైట్ మనం గెలవలేం గదా! అంటే మనం గెలవడానికి ఛాన్స్ ఎక్కడుంటది? ఆ బ్యాక్ సైడ్ జరిగే ఫైట్. సో, అదే ఆ కేజ్ స్టాండ్ ఫైట్ అయినందుకు ఏదైతే ఉందో అది మీరు పోరాడి గెలిచే ఛాన్స్ ఉండొచ్చు కానీ, బ్యాక్ ఫైట్‌ని ఎలా గెలుస్తారు? అదే అక్కడే మన స్ట్రెంగ్త్ అంతా. ఓకే. ఇక్కడి దాకా రాగలిగినా అంటే ఆ మెంటల్ టఫ్‌నెస్. హ్మ్. అంటే స్టేట్‌లో మన కూడా కళ్ళారా చూస్తూ మనం గెలవాల్సిన దగ్గర ఇంకొకరు గెలుస్తున్నారు. అసలు వాళ్ళు గెలిచే అవకాశమే లేకపోయినా వాళ్ళ చెయ్యెత్తేసి వాళ్ళని గెలిపిస్తారన్నప్పుడు యూ ఫీల్ బ్యాడ్ గదా! అంటే కనీసం నేనేం చేశాను ఇంత కష్టపడి నేను ఇక్కడి దాకా వచ్చినా కూడా నాకెందుకు ఆ గుర్తింపు రాదు అని జెప్పేసి. అంటే మీరు గెలవాల్సిన దగ్గర ఉండదు. అంటే బ్యాకప్స్ చాలా మ్యాటర్ చేస్తాయి. ఇట్స్ ప్యూర్ ఎఫర్ట్ అంతే కదా! మనకేం బ్యాకప్స్ లేవు కదా! హ్మ్. సో, వి హావ్ టు యాక్సెప్ట్. ఓకే. అవును మనకు తెలుసు. మనకన్నా వాళ్ళు బెస్ట్ కాదు. మనం బెస్ట్ ఇచ్చినాం. మనకు తెలుసు కదా! మనం సాటిస్ఫైడ్ కదా! దట్ రియల్లీ మ్యాటర్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్లా పాలిటిక్స్‌తోనే ఎదిగే వాళ్ళుంటారు. ఓకే. ఇంకొక వర్డ్ చెప్తాను. ఇప్పుడు స్టేట్‌కి 36 ర్యాంక్ వచ్చిన అమ్మాయి స్టేట్‌కి అంబాసిడర్ అవుతది. హ్మ్. సెకండ్, థర్డ్ ర్యాంక్స్ ఉన్న మన స్టేట్ అమ్మాయిలు పేర్లు గూడా ఎవరికీ తెలవవు. ఇట్లా ఉంటాయి పాలిటిక్స్. ఓకే. అండ్ స్టేట్‌లో చాలామంది ఎవరైతే ఇంటర్నేషనల్లీ రిప్రజెంట్ చేసిండ్రో వాళ్ళకి గవర్నమెంట్ ఏమి ఇవ్వదు. కానీ స్పెసిఫిక్ కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళకి మాత్రం గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ ఇస్తది. ఇస్తుంది. సో, ఇట్లా ఉంటాయి. అంటే హ్మ్. గవర్నమెంట్‌కి మన గురించి తెలవదు అని కాదు. కానీ వాళ్ళు ఓట్ బ్యాంక్‌ని చూస్తారు కదా! ఓకే. మనం స్పోర్ట్స్‌కి ఏం కంట్రిబ్యూట్ చేస్తున్నాం, మనం స్టేట్‌కి ఏం కంట్రిబ్యూట్ చేస్తున్నాం, మనం ఇంత అచీవ్ చేస్తున్నాం. వాళ్ళకి అంత ఉండదు. ఇప్పుడు హ్మ్. మెస్సీ స్టేట్‌కి, కంట్రీకి ఏం కంట్రిబ్యూట్ చేసిండు? అసలు సంబంధమే ఎగ్జాక్ట్. లేదు. సో, మన వాళ్ళకి ఎట్లా ఉంటదంటే దిమాగ్స్ అంతే. ఇప్పుడు వేరే కంట్రీ, వేరే స్కిన్ టోన్ హ్మ్. వాళ్ళు ఏదో అచీవ్ చేసినట్టు. మెస్సీ కాంట్ ఈవెన్ ఇమాజిన్ వాట్ ఐ హావ్ అచీవ్డ్. ఓకే. ఇప్పుడు 8 స్పోర్ట్స్‌లో ట్రైన్ అయ్యి ఇప్పుడు 11 స్పోర్ట్స్‌లో ట్రైన్ అవుతున్నాను. హ్మ్. 6 స్పోర్ట్స్‌లో ఇంటర్నేషనల్ మెడల్. ఏ ఏ ఒలింపియన్ కూడా చెయ్యని అచీవ్‌మెంట్స్ ఇది. ఓకే. ఆల్ ఓవర్ వరల్డ్ నా గురించి రాస్తుంది. వేరే వేరే కంట్రీస్ అపార్చునిటీస్ ఇస్తున్నాయి. హ్మ్. హానర్ అది. నా స్టేట్ ఏం చేస్తుంది? ఇట్స్ నాట్ అబౌట్ పీపుల్. నా గురించి తెలిసిన ప్రతి ఒక్కరు ప్రౌడ్ ఆఫ్ యువర్ సిస్టర్ అనే మెసేజ్ చేస్తారు. ఓకే. ఇట్స్ ఇట్స్ నాట్ అబౌట్ అబౌట్ పీపుల్. గవర్నమెంట్. యెస్. ఐయామ్ జస్ట్ క్వెషనింగ్ ది గవర్నమెంట్ గవర్నమెంట్. అంతే. అంటే మిగతా అన్ని దేశాల వాళ్ళు వాళ్ళని అంత గుర్తించి, మనం వెళ్తే గూడా మనల్ని అంత రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు, మన వాళ్ళెందుకు మనల్ని మనకే గౌరవం ఇవ్వరు? మనకే ఎందుకంత ఎందుకు అంటే వాళ్ళకంత విజ్ఞత లేదు. ఇప్పుడు అథారిటీస్‌లో కూర్చున్నంత మాత్రాన అయిపోదు. స్టేట్ మెడల్ ఎట్లొస్తది? డిస్ట్రిక్ట్ మెడల్‌లో ఎన్ని పాలిటిక్స్ ఉంటాయి? రియల్‌గా పాలిటిక్స్‌లో ఉండేదానికన్నా పాలిటిక్స్ స్పోర్ట్స్‌లో ఉంటాయి. హ్మ్.
ఇది తట్టుకొని నిలబడలేకనే చాలా చాలా మంది మంది స్పోర్ట్స్ వదిలేస్తారు. ఇదంతా నెత్తి నొప్పి ఎగ్జాక్ట్ మాట. సేమ్ మా తమ్ముడు కూడా లాస్ట్ టైం నేను ట్రైన్ చేశాను. వాడికి ఇంటర్నేషనల్ మెడల్ వచ్చింది. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కి సెలెక్ట్ అయిండు. స్పోర్ట్స్ చైర్మన్‌కి మీట్ అయిండు. హ్మ్. అతను ట్రై చేసినప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్ లేడు అప్పటికి. ఆన్ టైమ్ వీళ్ళెవ్వరు సపోర్ట్ చేయరు. వాడు వరల్డ్ ఛాంపియన్‌షిప్ మిస్ చేసుకుండు. మీరు రూరల్ టు గ్లోబల్ అని పోస్టులు పెడతారు కదా! దేని గురించి మాట్లాడుతుండ్రు? మీ స్టేట్ నుంచి ఒక అథ్లెట్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ సెలెక్ట్ అయితే ఏం చేయలేని పరిస్థితిలో, అంటే గ్రాంటెడ్ తీసుకునే పరిస్థితిలో ఉన్న మీరు రూరల్ టు గ్లోబల్ మాట్లాడే అర్హత లేదు. లేదు ఆబ్వియస్లీ. సో ఇది పరిస్థితి. ఇది ఎగ్జాక్ట్ ఎక్స్‌పీరియన్స్ చేసిన వాడి పరిస్థితి ఇది. మాటలు కోటలు దాటుతాయి. చేయాలంటే చెయ్యరు. ఉట్టిగా అనడంకి, చేయడంకి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటది. ఖచ్చితంగా. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్కడెక్కడ వాళ్ళనో తెచ్చి మన స్టేట్‌లో అంత గొప్పగా చూపించుకున్నప్పుడు మనవాడు వరల్డ్ ఛాంపియన్‌కి అది వాళ్ళకి సెలెక్ట్ అయ్యాడు అంటే నువ్వెంత ప్రోత్సహించాలి వాళ్ళని. అంటే ఇప్పుడు ఒలింపిక్స్‌లో ఏదైనా అవ్వగానే ఫోటోలేసేసి తెలంగాణ బిడ్డ లేకపోతే ఆంధ్ర బిడ్డ అని చెప్పేసి ఇన్ని చేసుకోగలిగినప్పుడు ముందెందుకు పుష్ చేయలేరు వాళ్ళకి? మీకు ఏ సపోర్ట్ కావాలి? ఎలాంటి సపోర్ట్ కావాలి? మేమిస్తాం గవర్నమెంట్ నుంచి అని చెప్పేసి. మీరెళ్ళే వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కి కూడా మీరే ఫ్లైట్ చార్జెస్ పెట్టుకొని ఎళ్ళే ఇంకా స్టేజ్‌లో ఉన్నారంటే వేర్ ఇస్ ద సపోర్ట్? జీరో. ఏం లేదు. అడిగినా ఏం చేసే పరిస్థితిలో లేరు. ప్రస్తుతం సీఎం పరిస్థితి అదే. ప్రీవియస్ లాస్ట్ గవర్నమెంట్‌ది అదే సిట్యుయేషన్. నాకు అట్‌లీస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీసాకి అయినా నా కోసం 1 మినిట్ ఎఫర్ట్ పెట్టారు కదా! నాకు అది రియల్లీ మ్యాటర్స్. ఓకే. నేను జనరల్లీ ఏ పార్టీని నేను అప్రిషియేట్ చెయ్యను. ఎందుకంటే పార్టీస్ ఉంటాయి, పోతాయి. మనం అథ్లెట్స్ యాహ్! కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నాం. ఏ పార్టీ ఉన్నా లేకపోయినా వి ఆర్ పర్మనెంట్. యెస్. సో, నాకది ఉంటది. నేను కంట్రీకి ట్రెజర్‌ని. హ్మ్. ఇప్పుడు నాకెవ్వడు మెసేజ్ చేసినా దేశ్‌కి బేటీ అంటారు. లైక్ ఐయామ్ కంట్రిబ్యూటింగ్ సంథింగ్ ఫర్ నేషన్ కాబట్టి మాత్రమే అంటాడు. యెస్. ఒకవేళ పర్టిక్యులర్ పార్టీ అనుకోండి, ఎంతోమంది ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటారు. అవును. నేను అదేం చేయట్లేదు. నేను రియల్ కంట్రిబ్యూషన్ చేస్తున్నా. ఫ్రీగా థౌసండ్స్ ఆఫ్ గర్ల్స్‌కి ట్రైన్ చేస్తున్నా. అండ్ చాలామంది గర్ల్స్ వచ్చి నన్ను అంటున్నారు. అక్క నువ్వు చేసినట్టు నేను చేయగలుగుతా కదా! చిన్న గర్ల్స్‌కి ఆ సీడ్ ఇస్తున్నా. అండ్ వేరే స్టేట్స్‌కెళ్ళినప్పుడు వాళ్ళంటారు, అక్క నీ గురించి పేపర్‌లో వచ్చింది. నువ్వు ఏం చేసినావని అట్లా వచ్చింది. తెలవని చిన్న అమ్మాయిలు. ఓకే. నాన్న ఇట్లా చేస్తే వస్తారంటే, నేను చేస్తే కూడా వస్తానా? వస్తావా తల్లి అంటే, నేను చేస్తా. ఓకే. సో, బట్ నిజంగా అలా చెప్పగలరా? మీరు కూడా చేయొచ్చు. మనోళ్ళందరూ Yes. సపోర్ట్ చేస్తారు. లేదు నేను అదేం చెప్పను. కష్టపడు, ఏం ఎక్స్‌పెక్ట్ చేయకు. ఫుల్ ఆన్ నీ ఎఫర్ట్ మీద రాగలిగి ఇప్పుడు జనరల్లీ నేను నా కోసం నేను స్టాండ్ తీసుకున్నట్టు ఎవ్రీ గర్ల్ స్టాండ్ తీసుకోలేరు. ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి అని అనుకుంటారు కదా! అందరికీ సపోర్ట్ దొరకదు. అందుకే సో, ప్రాబ్లమ్ ఎక్స్‌క్యూజెస్. అది ఎగ్జాక్ట్‌గా మాట్లాడినాం అనుకోండి. అండ్ ఏ గర్ల్‌కైనా ఎవ్రీ గర్ల్‌కి నేను ఒకటే చెప్తున్నా. మన లైఫ్ 100% మన రెస్పాన్సిబిలిటీ. పేరెంట్స్ ఇంకెవరో ఇంకేదో ఎవరేం చేయరు. నీ ఓన్ ఐడెంటిటీ ఉన్న రోజు నిన్ను చూసే తరీకా డిఫరెంట్ ఉంటది. అండ్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ రియల్లీ మ్యాటర్స్. ఒకవేళ నువ్వు ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ అయితే నీకు ఒక మెన్ ఆఫర్ చేయడానికి మన దగ్గర ఏముండదు. ఒక రెస్పెక్ట్, లాయల్టీ తప్ప. సో, ఆ స్ట్రెంగ్త్ నీ దగ్గర ఉండాలి. అండ్ మనం ఎక్కడ జనరల్లీ మెన్ కన్నా ఉమెన్ చాలా హార్డ్ వర్కింగ్ ఉంటది. నిజం. వాళ్ళది అప్పర్ బాడీ స్ట్రెంగ్త్, ఉమెన్‌ది లోవర్ బాడీ స్ట్రెంగ్త్. యెస్. సో, త ఎక్కడ తక్కువ లేదు. అండ్ అట్లా ప్రిపేర్ చేస్తారు ఉమెన్‌ని. నువ్వు నాజూగ్గా ఉండాలి, నువ్వు ఇట్లాగే ఉండాలి, ఇట్లాగే నడవాలి, ఇట్లాగే నవ్వాలి అని. ఒకసారి బ్రేక్ చేసి చూడు, ఎవరేం చేస్తారు? ఏం చేయలేరు. జస్ట్ వరల్డ్ ఉమెన్‌ని కంట్రోల్డ్‌గా ఉంచడానికి పెట్టిన రూల్స్ అవి. అండ్ వాటిని ఒక ప్రాపర్‌గా ఒక డిసిప్లిన్డ్ వేలో తీసుకెళ్తే డిఫరెంట్‌గా ఉంటది. అండ్ ఇప్పుడు మనకి ఇన్‌ఫ్లూయెన్స్ ఎట్లా ఉంటదంటే జమానాది బాలీవుడ్ కానివ్వండి, చీప్ ఎంటర్‌టైన్‌మెంట్. ఉమెన్ అంటే ఒక లస్ట్‌ఫుల్‌గా అట్లా చూపిస్తారు కాబట్టి వీళ్ళకి కూడా ఫెమినిజం తెలవదు. రియల్ ఫెమినిజం ఏంది? స్ట్రెంగ్త్. నీ ఓన్ స్ట్రాంగ్‌గా నీకోసం నువ్వు స్టాండ్ తీసుకోవడం, వాయిస్ రేస్ చేయగలగడం, అవసరమైతే హ్యాండ్ రేస్ చేసే కెపాసిటీ. నువ్వు సిచ్యువేషన్ వచ్చినప్పుడు భయపడుతూ హెల్ప్ అవసరం లేదు. నీకోసం నువ్వు స్టాండ్ తీసుకో. అండ్ ఈ ఫెమినిజం ఫేక్ ఇది రియల్ కాదు. వాడు స్మోక్ చేస్తాడు, నేను స్మోక్ చేస్తా, అవసరం లేదు. లైక్ వాడు ఎప్పుడు మనకి బరాబరి కాడు. అట్లాంటి వాడితో కంపారిజన్ లేదు అక్కడ. ఫెమినిజం అంటే అబ్బాయిలు ఏం చేస్తే అమ్మాయిలు కూడా అదే చేస్తారు అని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇట్స్ రాంగ్. ఒక లైక్ డిఫరెన్సెస్ ఉంటాయి, ఆఫ్ కోర్స్ ఉంటాయి. సో, అది యాక్సెప్ట్ చేయండి.
అండ్ అకార్డింగ్ టు దట్ మనం మనల్ని మోల్డ్ చేసుకోవాలి. అండ్ దునియా మనల్ని ఎట్లా చూడాలనేది మనం డిసైడ్ చేయాలి. యెస్. ఎవరైనా రెస్పెక్ట్‌తో చూసేటట్టు బిహేవ్ చేయండి. సేమ్ ఒక అమ్మాయి రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉందనుకోండి, అక్క అని రెస్పెక్ట్‌తోని పిలుస్తాడు ఎవడైనా. అవును. ఒకవేళ సేమ్ అదే పర్సన్ నువ్వు ఎంటర్‌టైన్ చేసినావనుకో, నిన్ను పిలిచే తరీకా వేరేగా ఉంటది. సేమ్ అదే అబ్బాయి హ్మ్. 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 రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉన్న అమ్మాయిని చూసేది, మాట్లాడే తరీకాకి, అదే అబ్బాయి ఇంకొక అమ్మాయి ఎంటర్‌టైన్ చేసే అమ్మాయిని చూసేది, మాట్లాడే తరీకాకి ఫరక్ ఉంటది. సో, నువ్వు ఎట్లా నిన్ను నువ్వు రిప్రజెంట్ చేసుకుంటున్నావు అది రియల్లీ మ్యాటర్స్. మ్యాటర్స్. యెస్. ట్రూ. సో, బిసైడ్స్ దట్ అంటే మీరిందాకన్నది నాకింకా మైండ్‌లో తిరుగుతా ఉంది. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కెళ్తున్నప్పుడు మళ్ళీ వస్తామో రామో తెలీదు. అలాంటి ఒక పేపర్ మీద సైన్ జేయాలంటే ఎంత గట్స్ ఉండాలి. అంటే ఫస్ట్ టైమ్ మీరు అలా ఒక సైన్ జేస్తున్నప్పుడు నేను రాకపోయినా ఇట్స్ ఓకే. వచ్చినా ఇట్స్ ఓకే. హ్మ్. అని అలాంటి పేపర్ మీద సైన్ జేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండింది? ఇట్స్ లైక్ అంటే మనం ఊహించుకోగలమా ఇంక రావేమో అనే క్వెషన్ మైండ్‌లో వస్తే అసలు వెళ్ళాలనే ఆలోచనే ఉండదు గదా! ఎవరికీ బేసిక్‌గా. అట్లేం లేదు. ఇప్పుడు అక్కడ చాయిస్ నాది. నా లైఫ్ నా ఫుల్ చాయిస్. నేను ఎవరిని హర్ట్ చేస్తలే, ఎవరిని ఇబ్బంది పెడతలే. హ్మ్. నా లైఫ్‌ని నేను రిస్క్ చేస్తున్నా. అండ్ అక్కడ ఏంటి ఫస్ట్ మ్యాచ్‌కెళ్ళేటప్పుడు నా లైఫ్ మారాలంటే ఇది తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. అండ్ నేను ఇంతమందికి ఛాలెంజ్ చేసి వచ్చిన. ఉన్నా పోయినా ఫరక్ పడదు అనుకున్నా కాబట్టే ఇక్కడి దాకా వచ్చిన. హ్మ్. ఆహ్, ఇప్పటివరకి ఏ ఇండియన్‌కి కూడా ఇన్ని మార్షల్ ఆర్ట్స్‌లో మెడల్స్ లేకపోవడానికి కూడా ఈ రిస్క్ చేయలేకపోవడమే రీజన్. ఓకే. సో, టఫెస్ట్ అపోనెంట్స్ వస్తే మనం పోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు చేయరు రిస్క్. అంటే అలాంటి రూల్స్ ఉంటాయా? అంటే పోయినా ఇట్స్ ఓకే నార్మల్. యెస్. ఇట్స్ బీన్ జస్ట్ 2 ఇయర్స్ లైట్ అనే ఈవెంట్స్ వచ్చినాయి. ఓకే. చంపేయొద్దు. హ్మ్. అది వరకి బిఫోర్ 2 ఇయర్స్ ఎట్లా ఉండే మెయిన్ ఈవెంట్సే ఉంటుండే. ఓకే. డైరెక్ట్ నాకౌట్స్ ఉంటాయి. రింగ్‌లో చచ్చిపోతారు చాలామంది. సో, వామ్మో! అలాంటి సిట్యుయేషన్ గూడా ఓకే. అయినా సరే నేనెళ్తాను యెస్. అని జెప్పేసి ఎళ్ళాలంటే నిజంగా గట్స్ ఉండాలండి బాబు. మీరనుకున్నంత మీరు చెప్పినంత ఈజీ అయితే అస్సలు గాదు. బేసిక్‌గా నార్మల్‌గా ఫ్లైట్ ఎక్కి ఒక దగ్గరికెళ్తున్నాం మనం. ఇంక మళ్ళీ తిరిగి రాము అంటే ఆ ఫ్లైట్ ఎంత కాస్ట్ అయినా సరే అవసరం లేదని వదిలేస్తాం బేసికల్లీ. లేదు నేనొచ్చినా రాకపోయినా ఐ వాంట్ టు ప్రూవ్ నేనెళ్ళాలి. మై సెల్ఫ్ అంతే. అని. అలాంటి గర్ల్స్ ఇప్పుడు చాలా తక్కువైపోయారేమో గదా! అంత ధైర్యం లేదు నేను ఫ్యామిలీ వెనక వాళ్ళెట్లా ఉన్నా సరే నేనైతే ముందుకెళ్ళాలి అనుకునే గర్ల్స్ చాలా తక్కువున్నట్టున్నారు. లేదు. అది మైండ్ సెట్. అది హ్మ్. అప్ టు దెమ్. ఎవరిని మనం మార్చేది లేదు. వాళ్ళ చాయిసెస్. ఎవరు యాహ్! మనం ఎట్లాంటి లైఫ్ చూజ్ చేసుకుంటారో వాళ్ళిష్టం. ఓకే. ఈ లైఫ్ నేను చూజ్ చేసుకున్న ఈ పాత్‌లో వచ్చే ఎవ్రీ హర్డిల్ నాకు యాక్సెప్టబుల్ అంతే. వావ్! సూపర్ గ్రేట్. సో, నేను ఈ 2 క్వెషన్స్ మ్యాండేటరీ అడుగుతాను. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మొమెంట్ టిల్ నౌ ఇప్పటి వరకు మీ లైఫ్‌లో? ఇండియన్ ఫ్లాగ్ ఎత్తిన చూడండి. అది చిన్నప్పటి నుంచి డ్రీమ్. చిన్నప్పుడు ఎవ్రీడే టవల్ ఎత్తేదాన్ని. లైక్ ఇండియన్ ఫ్లాగ్ ఎత్తిన ఫీలింగ్‌కి. సో, అది రియల్‌గా హ్యాపెన్ అయింది కదా! హ్మ్. దట్ వాస్ ది బెస్ట్ ఫీలింగ్. ఓకే. అలానే ది మోస్ట్ సాడెస్ట్ బాగా బాధ పెట్టిన సందర్భం? వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కి వెళ్ళాను. హ్మ్. తెలిసిందేంటంటే అమ్మమ్మ ఎక్స్‌పైర్ అయ్యారని. ఓకే. చాలా ఏడ్చాను. లైక్ వాష్‌రూమ్‌లో కూర్చొని ఒక గంట సేపు ఏడ్చాను. మ్యాచ్‌కి వెళ్ళే ముందు ఆవిడకి మీట్ అయ్యాను. ఖచ్చితంగా నీకు మెడల్ వస్తదని ఆవిడ బ్లెస్ చేశారు. ఆవిడ నాకు చాలా క్లోజ్. జనరల్లీ నేను మనుషులకి చాలా డిస్టెన్స్. హుహు. ఎవరితో మాట్లాడను. ఎనర్జీ సేవింగ్ మోడ్. చాలా కాలిక్యులేటెడ్‌గా ఉంటా. ఆవిడ మాత్రం చాలా క్లోజ్. ఎప్పుడు పిలిచినా ఇప్పుడు నైట్ 10:30కి నా ట్రైనింగ్ అయిపోతే ఆవిడ పిలవంగానే ఇమ్మీడియేట్ ఆమెని ఎళ్లి మీట్ అయ్యే పరిస్థితి. ఓకే. సో, అట్లాంటి క్లోజ్ పర్సన్. ఆవిడని మాత్రమే హగ్ చేసుకునేదాన్ని. హ్మ్. సో, ఆవిడ పోయారని తెలిసినప్పుడు నేను ఎమోషనల్లీ చాలా బ్రేక్ అయినా. మెడల్ విన్ అయినా. బట్ చాలా అప్రిసియేషన్ బట్ ఆ ఫీల్ లేదు. హ్మ్. ఆవిడ లేదు. ఆ ఫీల్ ఇవ్వడానికి. ఇట్స్ నాట్ అబౌట్ ఆవిడ. హ్మ్. న్ నా పర్సనల్ నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఎమోషనల్లీ కంప్లీట్‌గా బ్రేక్ అయిపోయినా. జనరల్ స్పిరిచువాలిటీలో ఒకటుంటది. ఎవ్రీ రిలేషన్ టియర్స్ ఇస్తది ఎట్ ది ఎండ్ అనేది. సో, అది ఎంత గట్టిగా నేర్చుకున్న ఆ టైంలో అంటే రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ అది. యాహ్! మన ఎక్స్‌పీరియన్స్, మిస్టేక్స్ నేర్పించినంత ఏ బుక్, ఏ లైబ్రరీ నేర్పించలేదు. నేర్పదు. ట్రూ. వెరీ ట్రూ. సో, దట్ వాస్ ఎ వెరీ ఎమోషనల్ అండ్ సెట్ బ్యాక్ ఫర్ యూ. సెట్ బ్యాక్ కాదు. ఓకే. బట్ ఎమోషనల్లీ నేనెంత టఫ్‌గా ప్రిపేర్ చేసుకున్నా నన్ను నేనంటే, ఆ తర్వాత ఏ మనుషుల్ని గూడా నేను క్లోజ్ అవ్వడానికి ఓహ్! నా ట్రైనింగ్ పార్ట్నర్స్‌తో కూడా రిలేషన్ అంటే జనరల్లీ మనం హాయ్ బాయ్‌లు ఉంటాయి. హ్మ్. హ్మ్. ఏమీ లేదింకా రోబోలా ట్రైన్ అవ్వడం. ఓకే. హ్యూమన్ రోబోట్ అంటారు నన్ను చాలామంది. హ్మ్. సో, అట్లా తయారైపోయినా. వాస్ దేర్ ఎ సెట్ బ్యాక్ ఫర్ యూ అంటే వర్స్ట్, వర్స్ట్ కేస్ సినారియో సెట్ బ్యాక్? ఇంజ్యూరీ నాకు పెద్ద ఏంటి అంటే నడవలేమని చెప్పారు డాక్టర్స్.
ఓకే. సో, నేను నేను నడవాలి. నాకు ఆప్షన్ లేదు. నేను చాలా రిస్క్ చేసి వచ్చినా, ఇక్కడి దాకా వచ్చినా, ఇప్పుడు ఎవడో నడవలేవు అని చెప్తే నేను వినే పరిస్థితుల్లో లేను. కోచ్ దగ్గర ఎళ్ళినా. సార్ డాక్టర్ నడవలేవు అన్నాడు. నేను పరిగెత్తాలని చెప్పిన. నువ్వు పరిగెత్తుతావు అని చెప్పిండు కోచ్. అండ్ సార్ తైక్వాండో ఛాంపియన్, 30 గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ జయంత్ రెడ్డి గారు. ఓకే. సార్ మీ గిన్నిస్ రికార్డ్ నేను బ్రేక్ చేస్తానా అని అడిగిన. చేస్తావు బేటా అని చెప్పిండు. ఇంకా సార్ ట్రైనింగ్ ఎంత ఎవ్రీ సింగిల్ డే టార్చర్. ఓకే. లెగ్స్ స్వెల్ అవుతుండే, ఫుల్ బాగా ఏడుపు. స్టిల్ ఐ యూజ్ టు మేనేజ్. ఎందుకంటే నేను పరిగెత్తాలి. లైక్ నడవలేవు అన్నాడు కదా! పరిగెత్తి చూపిస్తా. సో, ఎవ్రీ డే ట్రైన్ అయినా వితిన్ 6 మంత్స్ స్టార్ట్ అయింది. రన్నింగ్ స్టార్ట్ అయింది. వితిన్ 2 ఇయర్స్ లైక్ అది వరకు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నా. తైక్వాండో బ్లాక్ బెల్ట్ అచీవ్ అయింది. ఇంటర్నేషనల్ మెడల్స్ స్టార్ట్ అయినాయి. సో, దట్ వాస్ ఎ రియల్ మూమెంట్. ఇన్నర్ వాయిస్ షబ్బాష్ బేటే వచ్చింది. లైక్ జనరల్లీ ఎక్కడైతే నడవడమే అవ్వదన్నారో అక్కడి నుంచి పరిగెట్టే స్టేజ్‌కొచ్చి వెంటనే బ్లాక్ అది బెల్ట్ వరకి వరకు. నేను ఎవ్రీ డే రన్ చేసేదాన్ని. ఎండ్యూరెన్స్‌కి చాలా నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. ఓకే. ఇండియన్ అథ్లెట్స్‌లో ఉన్న డ్రాబ్యాకే అది. ఎండ్యూరెన్స్ ఉండదు. హ్మ్. నేను వేరే స్టేట్స్‌కెళ్ళి ట్రైన్ అయినప్పుడు నేను అది నేర్చుకున్నా. ఓకే. వేరే అథ్లెట్స్ దగ్గర స్కిల్స్ తక్కువ. కానీ ఎండ్యూరెన్స్ స్టామినా నెక్స్ట్ లెవెల్ ఉంటది. మూవ్‌మెంట్స్ కూడా స్కిల్స్ కూడా ఉన్నాయి లేవంటలే. వేరే దగ్గర నేను చాలా నేర్చుకున్నా వేరే ఓకే. స్టేట్స్ ఎళ్ళి. వేరే కంట్రీస్ వాళ్ళ దగ్గర కూడా సో, వాళ్ళు ఎంత పర్ఫార్మెన్స్ దగ్గర ఎంత ఇంపార్టెంట్ ఇస్తారు. ఇంపార్టెన్స్ ఉంటది. తిండి దగ్గర కానివ్వండి, ప్రతీది ప్రాపర్‌గా పర్టిక్యులర్‌గా ఉంటారు. హ్మ్. మన వాళ్ళు అన్ని గ్రాంటెడ్ ఉంటారు. ఓకే. ఫుల్ స్ట్రాంగ్ బాడీస్ కంపేరింగ్ వాళ్ళకన్నా. బట్ వీళ్ళకి ఆ బేసిక్ గైడెన్స్, నాలెడ్జ్ లేకపోవడం ఇది పెద్ద డ్రాబ్యాక్ వీళ్ళకి. హ్మ్. సో, అవి నేను ఇంప్రూవ్ చేసుకున్నా. వేరే వేరే దగ్గర ఎళ్లి నేర్చుకోవడం. ఓకే. సో, అవి యాడ్ ఆన్ అయినాయి నాకు. ఇప్పుడు ఆల్‌మోస్ట్ 1000 గర్ల్స్‌కి మీరు ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నారా? అరౌండ్ 6000 గర్ల్స్ అరౌండ్ 6000. అండ్ తెలంగాణ పోలీసే దాదాపు 900 ఉమెన్ హుహు. ట్రైనీస్ అందరికి వాళ్ళకి ట్రైన్ చేశాను. ఈ 6000 గర్ల్స్ చిల్డ్రన్‌కి రూరల్ ఏరియాస్‌లో. అది కాకుండా హైదరాబాద్‌లో చాలా ఆర్ఫనేజెస్‌కి ఫ్రీగా ట్రైన్ చేశాను. చాలా కాలేజెస్, యూనివర్సిటీస్ ఇప్పటివరకు ట్రైనింగ్ అంతా ఫ్రీగానే ఇచ్చాను. ఎందుకలా? చాలామంది గర్ల్స్ ఎఫోర్డ్ చేయలేరు. హుహు. అండ్ రూరల్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎట్లా ఉంటదంటే, బాయ్‌కి అంటే పే చేస్తారు. గర్ల్‌కి అంటే నీకెందుకులే ఆ! వేరే ఇంటికెళ్ళిపోతావు గదా! ఆ! సో, ఇట్లాంటివి నేను చాలా విన్నా. ఓకే. అండ్ నా నా ఫ్రెండ్స్‌కి ఎర్లీ మ్యారేజెస్ చేసేసినారు. హుహు. టీనేజ్ మ్యారేజెస్, టీనేజ్ యాహ్! యాహ్! మదర్స్ వాళ్ళు. చెత్త లైఫ్స్. నాకు బాధేసేది. దుష్మన్‌కి గూడా ఇట్లాంటి పేరెంట్స్ ఓహ్, రావద్దు దేవుడా అనిపిచ్చేది వాళ్ళని జూసినాక. సో, గర్ల్స్‌కి చేయాల్సింది చాలా ఉంది. ఎందుకంటే పరిస్థితి మారదు. ఒకవేళ ఆ గర్ల్‌లో ఆ సీడ్ రాలేదనుకోండి, నేను హ్మ్. చేయగలుగుతా. హ్మ్. నేను నా కోసం స్టాండ్ తీసుకుంటా. సేమ్ నా బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఒక అమ్మాయి ఇంత దూరం ఎళ్తే నేను ఎళ్ళగలుగుతా. ఆ సీడ్ ఇవ్వాలి వాళ్ళకి. యెస్. సో, అది నా రెస్పాన్సిబిలిటీ అనిపిచ్చింది నాకు. అండ్ ఒకరోజు ఆహ్, ఒక స్కూల్‌కెళ్ళిన ట్రైనింగ్ ఇవ్వనీకి. హ్మ్. 7థ్ క్లాస్‌లో ఒక అమ్మాయి. ఓకే. వచ్చి తను పరిచయం చేసుకుంటుంది. నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ డాటర్ ఆమె. ఓహ్! నాకు ఇంటికొచ్చి చాలా ఏడ్చాను నేను. హ్మ్. జనరల్లీ వీకెండ్ ట్రైనింగ్స్ కదా! మా ఇంటికి దగ్గర అన్నట్టు ఇంటికెళ్ళిపోతుండే. ఓకే. నైట్ అక్కడ పేరెంట్స్ వాళ్ళతో స్టే చేయడం. ఆ రోజు ఏడుస్తుంటే మా నాన్నకి ఏమనిపించిందంటే ఇంత ట్రావెల్ చేసొచ్చి, ఇన్నిన్ని గంటలు ట్రైన్ చేసొచ్చి ఓకే. ఎగ్జాస్ట్ అలసిపోయి. అయిపోయినా. హ్మ్. సో, అట్లా అనుకోని ఆయన ఏమన్నారంటే ఆహ్, యువర్ సాక్రిఫైసెస్ విల్ బి రిమెంబర్డ్ హ్మ్. అండ్ సెలబ్రేటెడ్ అని చెప్పినారాయన. ఓకే. బట్ ఆయనకు తెలీదు ఎగ్జాక్ట్ మ్యాటర్. నేను ఓకే అని కామ్ అయిపోయినా ఆ టైంకి కానీ. అంటే టాపర్ ఆ అమ్మాయి. హ్మ్. తను కాంపీట్ చేసింది నాతోని. నాకొకసారి చదివితే వచ్చేది. ఆమె నాకన్నా బెటర్‌గా పెర్ఫార్మ్ చేయాలని చాలా చదివేది. ఓకే. చాలా డిసిప్లిన్‌గా ఉండేది. అట్లాంటి అమ్మాయికి పెళ్లి చేసేసినారు 9థ్ క్లాస్‌లో. హ్మ్. అంత ఎర్లీ పెళ్లి చేసినందుకు ఇప్పుడు 7థ్ క్లాస్‌లో చదువుతున్న అమ్మాయి. పాపుంది. సో, నాకు చాలా ఆ రోజు అమ్మాయి చాలా బ్రేక్ డ్రీమ్స్ అయిపోయినా. అక్కడితో ఆగిపోయినాయి. అయ్ ఇట్లా ఎంతమంది గర్ల్స్‌ది పరిస్థితి. ట్రూ. అట్‌లీస్ట్ నేను ఒక్క లైఫ్ చేంజ్ చేయగలిగినా చాలు అన్నది ఆ రోజు ఇంకా పెరిగింది. నిర్ణయించుకున్నారు. అప్పటినుంచి ఫ్రీగా ఇలా కోచింగ్ ఇవ్వడం. దానికి బిఫోరే ఫ్రీ ట్రైనింగ్. బట్ హ్మ్. ఆ రోజు స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయినా. సో, అందుకే ఇంత పర్టిక్యులర్‌గా వుమెన్‌కి నేను ఇంత టైం పెడుతున్నా. ఓకే. వాట్ అబౌట్ యువర్ మ్యారేజ్ ప్రతిభ గారు? ఆహ్, మ్యారేజ్ ఈజ్ ఎ చాయిస్. యాహ్! ఇప్పుడున్న ఇంత బ్యూటిఫుల్ లైఫ్‌లో మెన్ నాకు ఏం కంట్రిబ్యూట్ చేస్తాడో నాకు తెలీదు. నాకు హెడేక్ మాత్రమే అయితాడేమో మేబీ. ఇప్ ఇప్పుడు నేను చాలా ప్రొడక్టివ్‌గా ఉన్నా. పీస్ ఆఫ్ మైండ్ ఉంది. ఇంత బ్యాలెన్స్‌డ్‌గా, ఇంత కామ్‌గా ఉన్నా.
ఒక మెన్ నా లైఫ్‌లో ఏం కంట్రిబ్యూట్ చేస్తాడు? ఓకే. దట్స్ బిగ్ స్టేట్మెంట్. అండ్ నా యాహ్! పర్సనల్ అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు చాలామంది నాకు సజెస్ట్ చేస్తారు. నీకు సపోర్టివ్ పార్ట్నర్ వస్తే నువ్వు ఇంకా ముందుకెళ్ళగలుగుతావు అది ఇది అని చెప్తారు. హ్మ్. బట్ ఒక మెన్ ఏం కంట్రిబ్యూట్ చేస్తాడు? ఒక కంప్లీట్‌లీ ఒక అమేజింగ్ లైఫ్ బతుకుతున్న ఒక వుమెన్ లైఫ్‌లో హ్మ్. ఆయనకేం పార్ట్ ఉందా? వాల్యూ యాడ్ ఆన్ చేస్తే వేరు. ఓకే. చేయగలుగుతారా? అంత క్యాపబుల్ మెన్ ఉన్నారా? అందరూ బేబీ బాయ్స్ దగ్గరనే ఆగిపోతున్నారు. ఒక్క మెన్ కనిపిస్తలే నాకైతే. హ్మ్. మెన్ అంతా నాన్న వాళ్ళ జనరేషన్ దగ్గరనే ఉన్నారు. ఓకే. ఆ తర్వాత మెన్స్ చాలా రేర్‌గా కనిపించేది. అందరూ బాయ్సే ఉన్నారంట. అంతే బాయ్సే. బాయ్స్ మెన్ అయితలేరు. 40 ఇయర్స్ వచ్చినా బాయే. ఓకే. సో, అందుకే సో, యూ డోంట్ నో. స్టిల్ ఇంకా ఐయామ్ నాట్ షూర్. యూ ఆర్ నాట్ ష్యూర్. లైక్ అది చాయిస్ మాత్రమే. అది ఆఫ్ కోర్స్. నెసెసరీ ఆఫ్ కాదు. కోర్స్. యాహ్! అబ్లిగేషన్ కాదు. సో, ఐయామ్ నాట్ అబౌట్ ఇట్. అండ్ ఐ వాస్ ఎ మ్యాన్ హేటర్ టిల్ దిస్ మార్చ్. హుహు. మెన్ అంటే ఒక టైప్ ఆఫ్ హేట్ ఉంటుండే. హ్మ్. అది నన్ను చాలా ఫోకస్డ్‌గా ఉంచింది నా లైఫ్‌లో. తర్వాత ఒక బుక్ చదివి మార్చుకున్నారు మీ యెస్. ఒపీనియన్. రీసెంట్‌లీ యాహ్! ఐ నో. వుమెన్ లాగా మెన్ కూడా కండిషన్డ్. వాళ్ళకి ఎట్లాగా వుమెన్‌కైతే రూల్స్, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో వాళ్ళకి ఉంటాయి. హ్మ్. సో, వాళ్ళని వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయలేరు. సీదా ఎక్స్‌ప్రెస్. సో, ఈగో వాళ్ళు ప్రాపర్‌గా ఎమోషన్స్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ చేయలేక చేయలేరు. ఈగోయిస్ట్ లాగా తయారవ్వడం. హ్మ్. ఎమోషన్స్ అన్నీ కంట్రోల్‌లో ఉంచుకోవడం. సో, అందుకే వాళ్ళు అట్లా అవుతారు తయారయ్యారు. అని అలా కొంచెం ఆ ఇంపాక్ట్ నాకొచ్చేసరికి ఆ హేట్ పోయింది. హేటెడ్ అయితే పోయింది ప్రస్తుతానికి. యెస్. దట్స్ బట్ యాహ్! లైఫ్‌లో ఒక మ్యాన్ అనేది ఇంకా టైం పట్టొచ్చు. మేబీ నాట్ షూర్. మేబీ ఓకే. ష్యూర్. లెట్స్ సీ దాని గురించి మళ్ళీ చూద్దాం. సో, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ఫ్రమ్ అస్? లైక్ ఫ్రమ్ ది సొసైటీ, ఫ్రమ్ మీడియా, ఫ్రమ్ గవర్నమెంట్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? వుమెన్ అంటే చూసే తరిక వేరుగా ఉండాలి. ఓకే. అండ్ వుమెన్ కూడా చూపించిన ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో అది కాదు మీరు. హ్మ్. మీకు అంటూ ఒక ఓన్ ఇన్నర్ వాయిస్ ఒకటొస్తది. నువ్వు స్ట్రాంగ్, నువ్వు క్యాపబుల్, నువ్వు ఎక్కడో ఒక దగ్గర ఒక స్కిల్ ఉంటది, ఒక టాలెంట్ ఉంటది. అదేంటో నీకు తెలిస్తే ఫుల్ ఎఫర్ట్స్ పెట్టు. అండ్ నీ ఓన్ ఐడెంటిటీ ఏదైనా ఫీల్డ్‌లో ఓకే. దానికోసం ఎఫర్ట్స్ పెట్టు. ఖచ్చితంగా మనం రాకింగ్ రిజల్ట్స్ ఉంటాయి మనకి. హ్మ్. అలానే వుమెన్ అంటే ఇంతే ఇలానే అట్లా ఉంటుంది. అది వాళ్ళు పెట్టిన సర్కిల్ అది. హ్మ్. ఎవరికైతే ఏమీ చేయలేరో వాళ్ళు నీకు ఆ కేజ్‌లో ఉంచనీకి చూస్తారు. ఓకే. అండ్ నువ్వు చాలా పొటెన్షియల్. అది నీ పొటెన్షియల్ నీకు తెలవకుండా నీ లైఫ్ అయిపోతది గదా! అప్పుడు యూజ్ లేదు. ఖచ్చితంగా నువ్వు ఒక దగ్గర ఎఫర్ట్స్ పెడతావు కదా! నీకొక అమేజింగ్ నీకు పర్సనల్‌గా ఒక లైఫ్ ఉంటది. అది ఖచ్చితంగా ఎక్స్‌ప్లోర్ చేయాలని నేను అనుకుంటున్నా. ఓకే. దట్స్ వాట్ యూ ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ఫ్రమ్ సొసైటీ. అండ్ అలానే ఫ్రమ్ ఉమెన్. గవర్నమెంట్ నుంచి? ఫ్రమ్ మెన్. ఓకే. గవర్నమెంట్ నుంచి అంటే ఈ పాలిటిక్స్ అన్నీ పక్కన పెట్టి రియల్‌గా పుష్ ఇవ్వండి అథ్లెట్స్‌కి. హ్మ్. అండ్ అండ్ కంబాట్ స్పోర్ట్స్ ఆల్మోస్ట్ అన్నీ ఒలింపిక్ స్పోర్ట్స్ కాదు. స్పోర్ట్స్ కోటా రాదు. ఓకే. వి ఆర్ రిస్కింగ్ అవర్ లైఫ్. మనం కంట్రిబ్యూట్ చేస్తున్నాం కంట్రీకి, స్టేట్‌కి. ఓకే. సో, అది మీకు ఎట్లా హానర్ చేయాలో తెలవాలి. తెలవకపోతే యూజ్‌లెస్. లైక్ హ్మ్. స్పోర్ట్స్ కోటా కాదు. మీకేమీ రాదు. దాని స్టిల్ తర్వాత స్టిల్ యూ ఆర్ రిస్కింగ్ యువర్ లైఫ్. యెస్. పూర్తిగా మీ లైఫ్‌నే రిస్క్ అండ్ చేస్తున్నారంటే నాకు చాలా మంది వచ్చి అడుగుతారు. హ్మ్. స్పోర్ట్స్ కోటా గేమ్ ట్రై చేయొచ్చుగా. అంటే యాహ్! అంటే యాహ్! మైండ్ సెట్స్ ఎట్లా ఉంటాయి మనుషులకంటే ఏదో వస్తది అని మాత్రమే హ్మ్. అక్కడ చేస్తారు. నీకు స్టేట్ వచ్చి నాకున్నాయి స్పోర్ట్స్ కోటా గేమ్స్‌లో కూడా నాకు మెడల్స్ ఉన్నాయి భయ్యా. ఓకే. నేను నేను అనుకుంటాలే. అట్లా నేను ఏదో హ్మ్. ఆర్డినరీ జాబ్ నేను ఎక్స్‌పెక్ట్ చేస్తలే. అండ్ ఒక్కదాంతో ఇది నా ఐడెంటిటీ అని చెప్పుకోదలుచుకోలే. నేను ఎక్స్‌ప్లోర్ చేస్తున్నా లైఫ్‌ని. నాకు రిజల్ట్స్ ఉన్నాయి. నేను ఎఫర్ట్స్ పెడుతున్నా. ఓకే. సో, ఒక్కటే లైఫ్. హ్మ్. ఆహ్, ఎగ్జాక్ట్‌లీ మీరు దాని గురించే, దీని గురించే అన్నట్టు ఆ! కాకుండా నేను నాకన్నా ఏదైనా ఎక్కువ అచీవ్ చేస్తేనే నాకు చెప్పండి. లేకపోతే నాకేం చెప్పకండి. అండ్ ఎవరికి చెప్పాలి? వినేటోనికి చెప్పాలి. బ్యాడ్ లిజనర్‌కి చెప్పినా యూజ్ ఉండదు. యూ ఆర్ ఎ బ్యాడ్ లిజనర్. ట్రూ. ఓకే. సో, టు ఎండ్ విత్ దిస్ ఏదైనా అమ్మాయిలకి ఎస్పెషల్లీ ఇప్పుడు చిన్న పిల్లలకి వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ వాంట్ సజెస్ట్? జానవర్‌లాగా పెంచండి. హ్మ్. నువ్వు అమ్మాయివి, నువ్వు ఇట్లుండు, నాజూగ్గుండు అంటే లైఫ్ టైమ్ అన్ననో, నాన్ననో తోక రావాల్సొస్తది. హ్మ్. జానవర్‌లాగా ఉందనుకోండి ఎవ్వడు రాడు. ఆమె జోలికి గూడా ఎవడు రాడు. ఆమె జోలికెళ్ళనీకే ఉల్టా భయపడతారు. అట్లా ఉంచితే బెస్ట్. యాహ్! ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ప్రతిభ గారు. అంటే మీకు అందాల్సినంత ఫేమ్ ఇంకా అందలేదని ఐ స్టిల్ ఫీల్ బ్యాడ్. అంటే మీరనుకున్నారు మేబీ మీరు కావాల్సినట్టు మీరు ఫోకస్డ్ ఉన్నారని. బట్ ఐ వాంట్ ది వరల్డ్ టు రికగ్నైజ్ యూ మోర్. ఎస్పెషల్లీ ది ఇండియన్స్
ఎస్పెషల్లీ అట్లీస్ట్ తెలుగు పీపుల్ టు రికగ్నైజ్ యూ మోర్ అండ్ మీకు ఇంకా ఇవ్వాల్సింది ఇంకా చాలా ఉంది మన సొసైటీ అనేది నేను ఎక్స్పెక్ట్ చేసిన సొసైటీ నుంచి ఎంతవరకు వాళ్ళు చూస్తారో అనేది నాకు తెలియదు బట్ లెట్స్ సీ బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మై ప్లేజర్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.